ఇవాళ 5వ విడత పోలింగ్ జరగనుంది దేశవ్యాప్తంగా. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పోలింగ్ లో భాగంగా ఇప్పుడు 4వ విడతలో మన దగ్గర అయితే ఇప్పుడు 5వ విడతలో 49 స్థానాలకు గాను లోక్సభ స్థానాలకు గాను ఇవాళ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ భారతీయ జనతా పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ మధ్య హోరాహోరీగా అంటే ఈ 5వ విడత జరగనున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ ప్రధానంగా ఇక్కడ రాహుల్ గాంధీ రాయబరేలీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. తర్వాత ఇక్కడ స్మృతి ఇరానీ, రాజ్నాథ్ సింగ్ ప్రముఖులు కూడా ఈ 5వ విడతలో ఎన్నికల్లో బరిలో ఉన్నారు. ఇక మరోవైపు రాహుల్ గాంధీ మావోయిస్టుల భాష మాట్లాడుతూ ఉన్నాడని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటా ఉన్నాడు. ఇక జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా రాజకీయ వేడిని రగిలిస్తూ ఉన్నాయి. ఇటు ఇక ఏది వాతావరణం కూడా మొత్తం కూడా చల్లబడింది. తర్వాత 22 నుంచి అంటే ఇవాళ 20 తారీఖు ఇంకో 2 రోజులైతే వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందంట. ముందస్తుగానే ఈసారి వర్షాలు వస్తూ ఉన్నాయి. తర్వాత వర్షాలు కూడా భారీగా పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలుపుతా ఉంది. ఇక ఈ వాతావరణం చల్లగా ఉంటే ఇక్కడ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రాజకీయ వేడి మాత్రం రగులుతా ఉంది. మొత్తం మీద తీన్మన్మనలకు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తూ అక్కడ 3 జిల్లాలు ఉమ్మడి జిల్లాల్లోకి సంబంధించి అక్కడ ఖమ్మం జిల్లా, అటు నల్గొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రులు మల్లన్న నీ వెంటే మేము ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు కూడా ఆయనకు బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంది. ఇక ఇరాన్ అధ్యక్షుడు అంటే పాపం ఆయనది ఏది హెలికాప్టర్ క్రాష్ అయిందంట, పడిపోయిందంట. మరి అది ఎక్కడ పడిపోయింది, తర్వాత ఏం జరిగిందో అర్థం కావట్లేదని చెప్పేసి వాళ్ళు ఆందోళన చెందుతూ ఉన్నారు. దానిపైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా విచారణ వ్యక్తం చేస్తూ స్పందించారు. ఇక మార్నింగ్ న్యూస్లో ముందుగా వెలుగు దినపత్రిక చూద్దాం. ఇయాల్నే 5వ ఫేజ్ పోలింగ్, 6 రాష్ట్రాలు 2 యూటీల్లో ఎన్నికలు, 49 స్థానాల్లో 695 మంది అభ్యర్థులు పోటీ. యూపీలో 14 సీట్లకు పోలింగ్, బరిలో 4 కేంద్ర మంత్రులు. జార్ఖండ్లోని గాండే అసెంబ్లీ సీటుకు బైపోల్ నిర్వహిస్తా ఉన్నారు. ఇక పోటీలో మాజీ సీఎం హేమంత్ భార్య కల్పన కూడా ఉందంట. ఇవాళ 5వ విడతలో భాగంగా 49 స్థానాల్లో ఇవాళ పోలింగ్ జరగనుంది. 5వ విడత ఇందులో ప్రధానంగా ఇక్కడ యూపీలో 14 స్థానాల్లో కూడా ఉన్నాయంట. అందులో ప్రధానంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీ మధ్య హోరాహోరీగా పోరు జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అంటే ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ క్రాష్, అజర్బైజాన్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో ప్రమాదం. డ్యాంను ప్రారంభించి వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. హెలికాప్టర్లో ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీతో పాటు విదేశాంగ శాఖ మంత్రి హోసెన్ కూడా ఉన్నాడంట. కాన్వాయ్లోని 3 హెలికాప్టర్లలో 2 సేఫ్గా ఉన్నాయి. గాలింపు చర్యలు చేపట్టిన రెస్క్యూ సిబ్బంది భారీ వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతా ఉన్నాయంట. ప్రమాదంపై ప్రపంచ నేతల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిండ్రు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. అది అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్కు వాయువ్యంగా 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న అజర్బైజాన్ సరిహద్దుల్లోని జోల్పా సిటీకి సమీపంలో ఈ ఘటన జరిగింది. అయితే అధ్యక్షుడి చాపర్తో పాటు కాన్వాయ్లో మరో 2 హెలికాప్టర్లు ఉన్నాయి. ఈ 2 గమ్యస్థానానికి సేఫ్గా చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయినట్లు భావిస్తా ఉన్నారు. ఈ ఘటన జరిగిన చోటికి రెస్క్యూ సిబ్బంది చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే భారీ వర్షం, గాలుల వల్ల సహాయక చర్యలకు కూడా ఆటంకాలు ఏర్పడతా ఉన్నాయంట. పాపం ఇరాన్ అధ్యక్షుడి ప్రయాణిస్తున్నటువంటి ఏదైతే హెలికాప్టర్ ఉందో అది పడిపోయింది. మరి ఆ అధ్యక్షుడు ఉన్నాడా లేకపోతే ఏమైంది అనేటువంటి గల్లంత అయితే అయిందంట. మరి ఉన్నాడా లేకపోతే ఏమైంది అనేటువంటి విషయం పైన మాత్రం బాగా ఉత్కంఠ నెలకొని ఉంది. మ్యాక్సిమం కష్టమే ఇక, ఎందుకంటే అది హెలికాప్టర్ మొత్తం అడవులలో పడిపోయిందంట. అది ఎక్కడ పడ్డదో కూడా అర్థమైతలేదు. 3 హెలికాప్టర్లు వస్తే ఆ 3 హెలికాప్టర్లు 2 హెలికాప్టర్లు కరెక్ట్గా ప్రయాణం చేసినాయంట. అవి చేరుకుని గమ్యస్థానం చేరుకున్నాయి. కానీ ఇక్కడ ఇబ్రహీం రైసీ అంటే అక్కడ ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ తర్వాత ఇక్కడ విదేశాంగ శాఖ మంత్రి హోసెన్ ఇద్దరు ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ మాత్రం క్రాష్ అయిపోయింది, పడిపోయిందట పాపం. ఇక కేబినెట్ భేటీకి ఈసీ ఓకే చెప్పింది. అంటే నిన్న అనుకున్నాం ఒకవేళ ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల సంఘం ఒకవేళ ఓకే చెప్తే అంటే మంత్రివర్గ సమావేశానికి సంబంధించి ఓకే చెప్తేనేమో ఓకే, లేదంటే ఢిల్లీకి వెళ్ళనున్నట్లుగా అంటే మొన్ననే అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత మంత్రులు కలిసి ఢిల్లీకి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ఇప్పుడు ఓకే చెప్పిందంటే కొన్ని షరతులు మాత్రం విధించింది. షరతులతో కూడిన పర్మిషన్, రుణమాఫీ, ఉమ్మడి రాజధాని అంశాలను జూన్ 4 దాకా పక్కన పెట్టాలని కండిషన్ పెట్టిందంట.
ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్లో భేటీ కానున్న కేబినెట్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. కేబినెట్ భేటీకి ఈసీ ఓకే చెప్పింది. మంత్రివర్గ సమావేశానికి ఎలక్షన్ కమిషన్ షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. జూన్ 4 లోపు చేపట్టాల్సిన అత్యవసర అంశాలపై మాత్రమే చర్చించాలని కండిషన్ పెట్టింది. కేబినెట్ ఎజెండాలోని రైతుల రుణమాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి సంబంధించిన అంశాలను జూన్ 4 వరకు పక్కన పెట్టాలని సూచించింది. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నిర్వహణతో సంబంధం ఉన్న అధికారులెవరూ కేబినెట్ భేటీకి హాజరు కావద్దని ఆదేశించింది. ఈ మేరకు కండిషన్తో కూడిన పర్మిషన్ను ఆదివారం ఇచ్చింది. ఈసీ గ్రీన్ సిగ్నల్తో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్లో కేబినెట్ సమావేశం నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ఆఫీసర్లంతా అందుబాటులో ఉండాలని చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక 18నే జరగాల్సి ఉండగా రైతు రుణమాఫీ, ఏపీ తెలంగాణ మధ్య విభజన అంశాలతో పాటు ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, ఇక రైతులకు సంబంధించిన అనేక అంశాలపైన శనివారమే అంటే ఈ నెల 18న కేబినెట్ భేటీ నిర్వహించాలని మొదట ప్రభుత్వం భావించింది. అయితే అది వాయిదా పడుకుంటూ వచ్చింది. అది మొన్న నిర్వహించాలనుకున్నారు. కాకపోతే ఏంటంటే ఎన్నికల సంఘం అక్కడ అనుమతి రాకపోవడంతో అక్కడ వాయిదా వేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఇక్కడ రాష్ట్ర కేబినెట్ అంటే మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇందులో ప్రధానంగా అంటే రుణమాఫీ పైన, తర్వాత ఇక్కడ విభజన ఏదైతే హామీలు ఉన్నాయో దానిపైన చర్చించాలనుకున్నారు. కాకపోతే అవి పక్కకు పెట్టేసి మిగతా అంటే ఈ విద్యా సంవత్సరం మరి స్టార్ట్ అవుతా ఉంది. తర్వాత విద్యా సంవత్సరానికి సంబంధించి పుస్తకాల పంపిణీ ఎట్లా చేయాలి, తర్వాత దానికి సంబంధించి కానీ, తర్వాత పంటలకు సంబంధించి కానీ రకరకాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు, తర్వాత ఇక్కడ ఉద్యోగులు, తర్వాత నిరుద్యోగుల సమస్యలకు సంబంధించి కూడా మాట్లాడేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది ఈ మంత్రివర్గ సమావేశంలో. ఆఖరాటలో సన్షైన్, ఐపీఎల్లో ప్లే ఆఫ్స్ చేరుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ సొంత గడ్డపై ఆఖరి లీగ్ మ్యాచ్లో అదరగొట్టింది. అభిషేక్ శర్మ 66 పరుగులు చేసిండు. హెన్రీస్ క్లాసిస్ 42 మెరుపులతో ఆదివారం ముప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో పంజాబ్ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 214 స్కోర్ చేసింది. చేజింగ్లో సన్ రైజర్స్ 19.1 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి 215 స్కోర్ చేసి గెలిచింది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక హైదరాబాద్ గెలిచిపోయింది ఇక్కడ ఐపీఎల్కి సంబంధించి. ఇక ఈసారి మస్తు వర్షాలు వస్తాయంట. ఈసారి మస్తు వానలు, కాలం మంచిగా అవుతుందన్న వాతావరణ శాఖ. పునాస పంటలకు రెడీ అవుతున్న రైతులు 3 రోజుల ముందుగానే అండమాన్కు నైరుతి రుతుపవనాలు. ఈ నెలాఖరు కల్లా కేరళకు, ఇక జూన్ మొదటి వారంలోనే రాష్ట్రంలోకి సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు పడే అవకాశం కనిపిస్తూ ఉంది. 1,34,00,000 ఎకరాల్లో పంటలు సాగవుతాయని సర్కార్ అంచనా వేస్తూ ఉంది. ఈసారి కాలం మంచిగా అవుతుందని వాతావరణ శాఖ చల్లటి ముచ్చటి చెప్పింది. ఎల్లీలోతో నిరుడు కరువు పరిస్థితులు ఉండగా ఈ ఏడు లానినా ప్రభావంతో మస్తువానలు పడతాయని అంచనా వేసింది. నైరుతి ఋతుపవనాలు ముందుగానే ఎంటర్ అయ్యాయి. ఆదివారం అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రవేశించాయి. దక్షిణ భాగంగా బంగాళాఖాతంలోకి కొంతమేర విస్తరించాయి. మరో వారం 10 రోజుల్లో కేరళ తీరాన్ని తాకి ఆ తర్వాత వారం రోజులు అంటే జూన్ మొదటి వారంలోనే మన రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశాలున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రైతులు పునాస పంటలకు ఏర్పాటు చేసుకుంటున్నారు, దుక్కులు దున్నుకుంటున్నారు. ఋతుపవనాలకు అనుకూల వాతావరణం ఉంది. ఇప్పుడు వాస్తవానికి ఏటా మే 22న అండమాన్లోకి ఋతుపవనాలు ప్రవేశిస్తాయి. దాని ప్రకారమే వాతావరణ శాఖ అంచనాలు వేసుకుంటుంది. మన రాష్ట్రంలోకి జూన్ 2వ వారంలో ప్రవేశిస్తుంటాయి. అయితే ఈసారి మాత్రం 3 రోజుల ముందుగానే అండమాన్ తీరంలోకి ఋతుపవనాలు వచ్చాయి. దానికి కారణాలే లేకపోలేదని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. మొత్తం మీద వానలు ముందుగానే వచ్చేస్తా ఉన్నాయంట. అయితే ఇక్కడ ఎండలు మండుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు చల్లని వార్త కనిపిస్తూ ఉంది. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ రోహిణీ కార్తిలో రోకలు వలుగుతాయని అంటారు. అయితే అటువంటి కార్తిలో కూడా ఇప్పుడు వానలు తొందరగా వచ్చేసే అవకాశం ఉందంట. అంటే ఎల్లుండి నుంచి వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే ఫస్ట్ అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే రైతులు దుక్కులు దున్నికి పెట్టుకుంటున్నారు. అంటే మొన్న కొన్న లైట్గా వచ్చింది వర్షం, ఈ వచ్చినటువంటి వర్షానికి దుక్కులు దున్ని పెట్టుకుంటున్నారు. దుక్కులు దున్ని పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి క్రిమి కీటకాలు అవన్నీ కూడా చనిపోయి మంచిగా అంటే సారవంతంగా మారుతుంది. తర్వాత దీనివల్ల మంచి జరుగుతుంది, పంట మంచిగా వస్తుందని చెప్పేసి రైతులు భావిస్తారు. కాబట్టి అందుకనే రైతులను అసలు యాక్చువల్గా ఏమిటంటే అగ్రికల్చర్ సైంటిస్టులు అనాలి. అంటే నిజంగా కూడా వాళ్ళు ఎక్కడ పంట వేస్తే ఎటువంటి పంటలు వేయాలి, తర్వాత ఏం కథ వేయాలని చెప్పేసి రైతులకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. కాకపోతే వ్యవసాయ శాఖ అధికారులు కూడా చేస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళు ప్రాక్టికల్ చేస్తూ ఉంటారు, వీళ్ళు అంటే పరిశోధనలు చేసి చెప్తూ ఉంటారు. మొత్తం మీద ఇక్కడ వానలు అయితే ఈసారి ముందుగానే వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది.
వర్షాలు కూడా బాగానే ఉంటాయంట, చెరువులు కుంటలు బింటలు అన్నీ కూడా మొత్తం నిండిపోతాయి. ఇక ఇదేది కాళేశ్వరం బిలేశ్వరం ఇటువంటి ఏం లేకున్నా కానీ బరాబర్ వర్షాలు నీళ్ళు వస్తాయి. అప్పుడు మళ్ళీ మేమే కాళేశ్వరం నీళ్ళే వచ్చినాయని కూడా కాక అంటాడు. ఇటువంటి మాటలు కథలైన ఉంటాయి. ఇక ప్రాజెక్టులకు వరద, సాగునీటి ప్రాజెక్టులకు కూడా ఈసారి వరదలు బాగానే ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. నిరుడు క్యాచ్మెంట్ ఏరియాల్లో వానలు లేక ప్రాజెక్టులకు వరదలు రాలేదు. వచ్చిన కొద్దిపాటి వరద కాస్త కర్ణాటకలోని ప్రాజెక్టులు నిండడానికి కూడా సరిపోలేదు. దీంతో మన రాష్ట్రంలోని కృష్ణా బేసిన్లోని ప్రధాన ప్రాజెక్టులైన నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు గత 10 ఏళ్లుగా ఎన్నడూ లేనంతగా డెడ్ స్టోరేజ్కి చేరాయి. అయితే ఈసారి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆ పరిస్థితులు ఉండవన్న ఆశాభావం వ్యక్తమవుతున్నది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఈసారి వానలు మంచినే వస్తాయంట, ఇవేవి ప్రాజెక్టులు కూడా మంచినే నిండుతాయి. ఇగో ఇట్లున్నదంట పరిస్థితి. చాలామంది ఏం చేస్తుంటారంటే వీకెండ్స్ అని చెప్పేసి శనివారం కానీ ఆదివారం కానీ మొత్తం హోటల్కి వెళ్ళి తినాలని చెప్పి చెప్తుంటారు. అది మంచిది, ఎందుకంటే కొంతవరకు ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళకు కొంతవరకు వెసులుబాటు ఉన్నట్టే ఉంటుంది. ఎందుకంటే రోజు వంట ఇదంతా పరిశాన్ ఉంటుంది, మాకు ఒక్కరు సండే లేదు విండే లేదని చెప్పేసి అనుకుంటారు కదా. అటువంటి వాళ్ళకు హోటల్ పోయి తినాలనుకుంటారు, పాపం మంచిదే. కానీ హోటళ్ళల్లో మంచి తిండి పెడతలేరంట చాలా హోటళ్ళల్లో. ఇటువంటి పరిస్థితి ఉంది మొత్తం. ఎందుకంటే వీళ్ళు అధికారులు తనిఖీ చేస్తుంటే ఆగమాగం ఉందంట కథ. స్టార్ రెస్టారెంట్లలో గలీజ్ ఫుడ్ అంట. కూలిన కూరగాయలు, నిల్వ ఉంచిన మాంసంతో వంటలు, పాడైపోయిన డేట్ దాటిన సరుకుల వాడకం, పురుగులు పట్టిన మైదా, ఇదేనా పురుగులు పట్టిన మైదా, బూజు పట్టిన జీడిపప్పు, ఫుడ్ ఐటమ్స్లో బొద్దింకలు ఉన్నాయంట. ఇక ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బయటపడ్డ భాగోతం. హైదరాబాద్లో 1.5 రోజులుగా ఆఫీసర్లు దాడులు చేస్తూ ఉన్నారు. టెస్టులకు ఫుడ్ శాంపిల్స్, మేనేజ్మెంట్లకు నోటీసులు జారీ చేస్తూ ఉన్నారు. అయితే అసలు యాక్చువల్గా చాలామంది ఏమంటుంటారంటే ఇంట్లో వండుకొని తింటే ఆరోగ్యానికి మంచిది అంటుంటారు. కారణం ఏంటి అంటే ఈ వంట ఇప్పుడు వాళ్ళు కూడా వేడివేడిగా ఇట్లా మొత్తం ఇట్లా మసాలా వేసుకొని తీసుకొని వస్తారు. ఏది హోటల్కి పోతే మనకు ఇట్లా వేసుకొని మొత్తం ఇట్లా గుమగుమలు ఆడుతూ ఉంటుంది, దాని మీద మసాలా చల్లుతారు, ఇట్లా అంటారు. అయితే అది 4-5 రోజుల చికెన్ 4-5 రోజుల మటన్ కూడా అలా ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసుకొని వస్తుంటారట. ఇట్లా రకరకాలుగా చేయడం వల్ల ఏమవుతుందంటే అదొకటి చేస్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే మా మిత్రుడు అక్కడ చేపల మార్కెట్ పోతే చేపల మార్కెట్ మొత్తం అయిపోయిన తర్వాత సాయంత్రం ఉంటుంది కదా, ఆ సాయంత్రం ఉన్న తర్వాత కుళ్ళిపోయిన చేపలు అవి కలిసి దాని మన బస్తాలు నింపుకొని పోతుండట. ఎక్కడికి పోతున్నాడంటే ఒక పెద్ద ఆ హోటల్ పేరు చెప్పదు, ఆ పెద్ద హోటల్కి తీసుకుపోతున్నట. ఎందుకు అట్లా అంటే వాళ్లకు తక్కువ ధరకు దొరికేటువంటి ఏవైతే వస్తువులు ఉంటాయో ఇక్కడ చేపలు కానీ లేకపోతే చికెన్ కానీ మటన్ కానీ లేదంటే కూరగాయలు కానీ తక్కువ ధరకు అంటే కుళ్ళిపోయినాయి కానీ లేకపోతే పురుగు పెట్టినాయి కానీ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మనకి ఏం అర్థం కాదు. అవన్నీ కోసేసి కట్ చేసేసి లోపల వేసేస్తూ ఉంటారు. వేసేసి అంటే చాలామంది చేస్తుంటారు, కొంతమంది అయితే మంచిగా చేస్తుంటారు, అది వేరే విషయము, అందరి గురించి చెప్పట్లేదు. అయితే ఇక్కడ అవి వేస్తూ ఉంటారు. చేయడం వల్ల అసలు యాక్చువల్గా బయట ఫుడ్ తింటే ఆరోగ్యం చెడిపోతుందని చెప్పడానికి కారణం ఏంటి అంటే బయట ఫుడ్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వండుతారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ లాభం రావాలంటే తక్కువ ధరకు వచ్చేటువంటి కూరగాయలు కానీ తక్కువ ధరకు వచ్చేటువంటి చికెన్ కానీ మటన్ కానీ లేకపోతే వాటిని పడేయడు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పడేసినారు అనుకో, ఒకవేళ ఇప్పుడు 10 కిలోల మటన్ తెచ్చి పడేసినారు అనుకో 10,000 రూపాయలకు లాస్ అయిపోతుంది కదా. అట్లా లాస్ కాకుండా ఏం చేస్తారంటే దాన్ని అట్లే నిలువ ఉంచేసి ఇయ్యాల కాకపోతే 4 రోజులు కాకపోతే అట్లా వేసి కాకపోతే ఏంటంటే వేడివేడిగా ఇట్లా మసాలా అది పొయ్యి మీద వేసేసి పెంక మీద జాడిచ్చి ఆ తర్వాత మసాలా కొట్టిస్తారు. ఇస్తే మనకు గుమగుమలాడుతూ మంచిగా తింటాం కానీ ఆరోగ్యం చెడిపోతుందని అంటున్నారు. అందుకని ఫుడ్ సేఫ్టీ అధికారులు మొత్తం కూడా తనిఖీలు చేస్తూ ఉంటే ఇవన్నీ బయటపడుతున్నాయట. పెద్ద పెద్ద స్టార్ రెస్టారెంట్లో ఇవంతా కథ నడుస్తుంది. అవి పేరుకు ఫేమస్ రెస్టారెంట్లు. స్విగ్గీ, జొమాటో ఓపెన్ చేసిన గూగుల్లో వెతికిన స్టార్ రేటింగ్ 4 పైనే ఉంటుందంట వీళ్ళకి. కానీ పైకి షోగా కనిపించే ఆ రెస్టారెంట్లో వంటలకు వాడుతున్న ఐటమ్స్ చూస్తే మాత్రం వాంతి చేసుకోవాల్సిందే. పురుగులు పట్టిన మైదాపిండి, పాడైన చింతపండు, 2-3 రోజుల నిల్వ ఉంచిన చికెను, బూజు పట్టిన జీడిపప్పు, డేట్ అయిపోయిన సరుకులు, సగం వండి స్టోర్ చేసిన ఫుడ్డు, శుభ్రత లేని చికెను, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఇక కొద్ది రోజులుగా హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న తనిఖీల్లో ఈ రెస్టారెంట్ల భాగోతం మొత్తం కూడా బయటపడ్డదంట. ఇంకా ఇటీవల ప్రముఖ హోటల్లో తనిఖీల్లో పట్టుబడ్డ నిల్వ ఉంచిన చికెన్ గొదుసుకోరు. నిల్వ పెట్టేసి దాన్ని ఇట్లా వేసేసి వేడివేడి వేయంగానే కథం సుయ్యమంటుంది. అందుకని ఎప్పుడైనా కానీ అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే మొత్తమే తినొద్దని కాదు, బయట తినొద్దని కాదు, కానీ కొంచెం జాగ్రత్త చూసుకొని తినాలి. ఏ హోటల్ మంచిది ఏం కదా అని చూసుకొని తినాలి. అయితే మన లోపల ఏం చేస్తారో మనకు అర్థం కాదు కాబట్టి అది ఇంట్లో వండుకొని తింటేనే ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అది కొంచెం చూడాలి. ఇక ఆ పంతమే బీజేపీ టార్గెట్. ఆపరేషన్ జూడు చేపట్టింది, మా పార్టీ ఎదుగుతున్నదని మోడీకి భయం మొదలైందని చెప్పేసి కేజ్రీవాల్ అంటా ఉన్నాడు. ఇక బీజేపీ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించింది నిన్న, అడ్డుకున్న పోలీసులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఆ పంతమే బీజేపీ టార్గెట్గా ఉంది అని చెప్పేసి అక్కడ అరవింద్ కేజ్రీవాల్ అంటా ఉన్నాడు, ఢిల్లీ ముఖ్యమంత్రి.
ఇక వీసీ పోస్టుల కోసం జోరుగా పైరవీలు జరుగుతూ ఉన్నాయంట. ఇది తెలంగాణలో ఉన్నటువంటి ఏవైతే విశ్వవిద్యాలయాలు ఉన్నాయో, ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఉన్నాయో ఆ విశ్వవిద్యాలయాలకు సంబంధించి వైస్ ఛాన్సలర్లు ఉపకులపతులను నియమించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకనంటే ఎల్లుండితోటి వాళ్ళ గడువు ముగుస్తూ ఉందంట, పాత వాళ్ళ గడువు ముగుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కొత్త వాళ్ళని వైస్ ఛాన్సలర్గా నియమించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అయితే చాలా అప్లికేషన్లు వస్తూ ఉన్నాయంటే 650 పైగా అప్లికేషన్లు వచ్చినాయి. అయితే అప్లికేషన్లు వస్తే దాంట్లో మరి ఎవరిని సెలెక్ట్ చేయాలి ఏం కథ అనే దానిపైన మొత్తం కూడా ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. కాకపోతే ఏంటంటే విద్యార్థులకు మంచి చేసే విధంగా, తర్వాత అది పాఠ్య ప్రణాళికను అమలు చేసే విధంగా, అధ్యయనాలకు తోడ్పడే విధంగా కొంచెం మంచి భావజాలం ఉన్నటువంటి వీసీలు వస్తే మాత్రం మంచిగా ఉంటుంది. లేకపోతే కొంతమంది ఇప్పుడు లంగాలు తయారయ్యారు, కొంతమంది ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ. సర్కార్ పెద్దలు మంత్రులను కలుస్తున్న ఆశావహులు. 2-3 రోజుల్లో ప్రారంభం కానున్న సెర్చ్ కమిటీల భేటీలు. ఇక 3 పేర్లను ఫైనల్ చేసి గవర్నర్కు పంపనున్న కమిటీ. ఫైనల్ ఏం చేస్తారంటే ఒక యూనివర్సిటీకి సంబంధించి 3 పేర్లను ఫైనల్ చేసి పంపిస్తే అందులో ఇక ఎవరనేది టిక్ పెట్టేస్తారు. ఇక ఈ నెలాఖరులోపే ప్రక్రియ పూర్తి చేసే యోచనలో సర్కార్ ఉందంట. మొత్తం మీద ఇక్కడ వైస్ ఛాన్సలర్ నియమిస్తూ ఉంది ఇప్పుడు ప్రభుత్వం. విదేశీ మెడికోలకు తిప్పలు. ఎఫ్ఎంజీ ఎగ్జామ్స్ పాస్ కాలేక తంటాలు పడుతున్నారంట. చాటుగా ప్రైవేట్ హాస్పిటల్లో ఉద్యోగాలు, వాళ్లకు ఉద్యోగాలు ఇస్తే చర్యలు తీసుకుంటున్న మెడికల్ కౌన్సిల్లు. ఇక అండర్ గ్రాడ్యుయేట్లుగా మిగిలిపోతున్న వేల మంది ఫారిన్కు వద్దు, దేశంలోనే చదివించాలని డాక్టర్ల సూచన. వేరే దగ్గర పోయి చదువుకొస్తే ఏదో మంచిగా జరుగుతుంది అనుకుంటే వాళ్ళకి ఆగమాగం అవుతారంట. అందుకని ఇక్కడనే బెస్ట్ అని అంటున్నారు. ఇక ఇయాల్టి నుంచి టెట్ ఎగ్జామ్ జరుగుతుంది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇది రాష్ట్రంలో సోమవారం నుంచి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జూన్ 2 వరకు జరిగే ఈ ఎగ్జామ్స్ ప్రతిరోజు 2 సెషన్లు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు ఫస్ట్ సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు సెకండ్ సెషన్ నిర్వహించనున్నారు. టెట్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా అభినందనలు, ఆల్ ది బెస్ట్. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. దక్షిణ అండమాన్కు నైరుతి 22న అల్పపీడనం తుఫాన్గా మారే ఛాన్స్. దక్షిణ భారతదేశంలో భారీగా వర్షాలు కురిసే అవకాశం కల్పిస్తూ ఉంది ఈ కాలంలో. అయితే రాష్ట్రంలో నేడు వర్షాలు, ఎండ తీవ్రతపై 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. ఇక హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు. పిడుగుపాటుకు 3 మృతి, 2 తీవ్ర గాయాలైన. పాపం నిన్న చనిపోయినారు, నిన్న 3 పిడుగుబాడి. ఇక్కడ వికారాబాద్ జిల్లాలో అనుకుంటారు. ఇక డయాగ్నోస్టిక్ హబ్లకు జబ్బు. సిబ్బందికి 6 నెలలుగా జీతాలు లేవంట. ఉద్యోగాలు మానేస్తున్న సిబ్బంది, వైద్యులు. 104 సేవల నుంచి హబ్లకు సిబ్బంది అంట. పాపం వేతన సొమ్ములను ఏజెన్సీలకు ఇస్తున్న సర్కారు. సిబ్బందికి చెల్లించకుండా తమ ఖాతాల్లో నెలల తరబడి ఉంచుకుంటున్న ఏజెన్సీలు. హబ్లలో నిపుణులైన సిబ్బంది కొరత, తగినంత మంది రేడియాలజిస్టులు లేక రేడియోగ్రాఫర్ల వద్దకే టెస్టులు రిపోర్ట్లు వస్తూ ఉన్నాయంట. క్వాలిటీ కంట్రోల్ కూడా సరిగా లేని వైనం. మెషిన్లు పాడైతే మరమ్మతులు కూడా కరువైపోతూ ఉన్నాయి. అయితే ఇక్కడ డయాగ్నోస్టిక్స్ అని కాదు, అన్నీ ఇక్కడ వీటితో పాటు వీళ్ళకి పాపం జీతాలు ఇస్తలేరంట. ఎందుకంటే అన్నీ కూడా ఏజెన్సీలకు గతంలో మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ తన అనుయాయులకు ఈ ఏజెన్సీలన్నింటిని కూడా అప్పగించేసి వాళ్ళకే ఇవన్నీ కూడా ఇవ్వడం ద్వారా మొత్తం మీద ఏజెన్సీలు లాభపడతా ఉన్నాయి. అందులో పనిచేసేటువంటి ఎవరైతే సిబ్బంది ఉంటారో వాళ్ళకి నష్టం జరుగుతూ ఉంది. సమయానికి జీతాలు సర్కారు టైంకే ఇచ్చినప్పటికీ వాళ్ళు మాత్రం జీతాలు ఇవ్వట్లేదు. తర్వాత వాళ్ళు కమిషన్లు తీసుకుంటా ఉన్నారు. ఇక సెక్యూరిటీ గార్డులకు సంబంధించి అట్లనే జరుగుతుంది, తర్వాత వీళ్ళకు సంబంధించి అట్లనే జరుగుతుంది. ఏవైనా కాంట్రాక్ట్ పద్ధతిలో, తర్వాత అవుట్సోర్సింగ్ పద్ధతిలో జరుగుతున్నటువంటి ఏవైనా కానీ అక్కడ ఏజెన్సీలకు ఇవ్వడం ద్వారా చాలా నష్టం జరుగుతూ ఉంది. దీనిపైన ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఏజెన్సీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా వాళ్ళకు సొమ్ము చేరితే వాళ్ళకి 4 రూపాయలు జీతం వస్తుంది. ఎందుకంటే పనిచేసేవానికి పైసలు రావాలి, కానీ మధ్యలో ఉన్నోనికి వాడు పైసలే మొత్తం వేల కోట్లు వేసుకొని పోతుంటే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి విమర్శలు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి. కాబట్టి గతంలో చేసినటువంటి తప్పులను సరిదిద్దాల్సినటువంటి బాధ్యత మాత్రం ఇప్పుడు ఉన్నది. రాష్ట్రంలో నిరుపేదలకు వైద్య పరీక్షల భారాన్ని తగ్గించేందుకు ఏర్పాటైన తెలంగాణ డయాగ్నోస్టిక్స్ హబ్లను జబ్బు చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా వీటి పనితీరు అస్తవ్యస్తంగా మారింది. వీటిలో పనిచేసేందుకు తగినంత మంది రెగ్యులర్ సిబ్బంది లేకపోవడం ఒక సమస్య అయితే, ఉన్నవారికి సక్రమంగా వేతనాలు ఇవ్వకపోవడంతో మరో సమస్యగా మారిపోయింది. దీంతో మొత్తం ఆగమాగం అయిపోతున్న పరిస్థితి. కాబట్టి దీనిపైన దృష్టి పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో ఏ రంగంలో కూడా ఇక్కడ ఏది వీళ్లకు ఏజెన్సీలకు అప్పగిస్తే మాత్రం నష్టం జరుగుతుంది. ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి కానీ లేకపోతే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి కానీ మొత్తం కూడా ఇట్లా జరుగుతూ ఉంది. కాబట్టి అప్పుడు గతంలో కావాలని వాళ్ళు అప్పగించినారు కాబట్టి దాన్ని తీసేయాల్సిన అవసరం మాత్రం 100% ఉన్నది. ఇక హెలికాప్టర్ ప్రమాదం. ఇరాన్ అధ్యక్షుడు రైసీ గల్లంతు. తూర్పు అజర్బైజాన్లో కూలిన చాపర్. ఆనకట్ట ప్రారంభానికి వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. జోల్ఫా అడవుల్లో హెలికాప్టర్ మిస్సింగ్. పర్వతాలు, భారీ వర్షాలు, పొగమంచుతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతా ఉందంట. రైసీ వెంట విదేశాంగ శాఖ మంత్రి, అమెరికా అధ్యక్షుడు బైడెన్ అత్యవసర భేటీ. క్షేమంగా తిరిగి రావాలన్న ప్రధాని మోడీ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అంటా ఉన్నారు. కానీ పాపం మరి గ్యారంటీ అయితే లేదు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గల్లంతైంది. పొరుగు దేశం అజర్బైజాన్, ఇరాన్లోని తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ సరిహద్దుల్లో డ్యాం ప్రారంభోత్సవానికి ఆయన వెళ్తుంటే ఇది ప్రమాదం జరిగింది పాపం. అయితే ఓకే, రాష్ట్ర మంత్రివర్గ భేటీకి షరతులతో అనుమతి ఇచ్చిన ఈసీ. జూన్ 4 లోపు చేయాల్సిన అత్యవసర అంశాలపైనే చర్చించాలి. రుణమాఫీ, ఉమ్మడి రాజధానిపై మాట్లాడొద్దు. ఎన్నికల్లో భాగమైన అధికారులు పాల్గొనొద్దు. ఇక షరతులు విధించిన కేంద్ర ఎన్నికల సంఘం నేడు సచివాలయంలో కేబినెట్ సమావేశం ఉంటుంది. ధాన్యం కొనుగోళ్లు, అకాల వర్షాలు, వానాకాలం పంటల ప్రణాళికలపైన భేటీలో చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఈ మంత్రివర్గ సమావేశంలో. అన్నారం సుందీళ్లపై ఫోకస్. బ్యారేజీల నుంచి ఈ సీజన్లో పంపింగ్కు నిర్ణయం. త్వరలో పంప్ హౌజుల పరిశీలనకు ముఖ్యమంత్రి వెళ్తా ఉన్నారు. ఇక బ్యారేజీల మరమ్మతుల పనులు వేగవంతం చేస్తామని చెప్పేసి చెప్తా ఉంది ప్రభుత్వం. ఒక రోజంతా కొనసాగిన ఉత్కంఠకు తెరతించుతూ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. అయితే కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో జూన్ 4 లోపు చేయాల్సిన అత్యవసర అంశాలపైనే చర్చించాలని కూడా షరతులు విధించింది కేంద్ర ఎన్నికల సంఘం. కాంగ్రెస్లో మమత చిచ్చు. కూటమిలో టీఎంసీ పాత్రపై ఖర్గే వర్సెస్ అదిర్. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించాల్సిందే, లేదంటే బయటకు వెళ్లిపోవచ్చు అని చెప్పేసి మల్లికార్జున ఖర్గే అంటా ఉన్నారు. పార్టీ సేవకుడుగా నా పోరాటాన్ని ఆపలేను, మమతా బెనర్జీని సమర్థించలేను అని చెప్పేసి అధీర్ రంజన్ అంటా ఉన్నాడు. ఇండియా కూటమిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యవహారం కాంగ్రెస్లో చిచ్చు రేపుతోంది. దీనిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అధీర్ చౌదరి వైఖరి పట్ల ఖర్గే సీరియస్ అయ్యారు. ఇండియా కూటమి విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని అల్టిమేటం జారీ చేసిండ్రు అక్కడ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే సిబిఐ, ఈడీకి తాళాలు అని చెప్పేసి అక్కడ అఖిలేష్ యాదవ్ అంటా ఉన్నాడు. ఎందుకనంటే ఇప్పుడు సిబిఐని, ఈడీని తర్వాత భారీగా అంటే కావాల్సిన కంటే ఎక్కువగా వాడుకుంటుంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని చెప్పేసి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వస్తే వీటన్నింటిని అట్లా వాడము, వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతారని చెప్పేసి అంటా ఉన్నాడు అఖిలేష్ యాదవ్. 8 రాష్ట్రాలు 49 స్థానాలు. నేడే సార్వత్రిక ఎన్నికలు 5వ దశ పోలింగ్. రాహుల్, స్మృతి ఇరానీ, రాజ్నాథ్ సింగ్ తదితర హేమీలు బరిలో ఉన్నారు. ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య హోరాహోరీ పోరీ జరుగుతూ ఉంది. ఇక ఈ కీలక రాష్ట్రాల్లోని 39 స్థానాల్లో బీజేపీకి అగ్ని పరీక్ష అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఈ నెల రోజుల క్రితం మొదలైన సుదీర్ఘంగా సాగుతున్న సార్వత్రిక ఎన్నికల సమరంలో అత్యంత కీలకమైన 5వ దశ పోలింగ్ సోమవారం జరగనుంది. మొత్తం 7 దశలుగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో అతి తక్కువ స్థానాలకు పోలింగ్ జరిగే దశ ఇదే. అయితే ఈసారి కేవలం 49 స్థానాలకే ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ఆ స్థానాలు 8 రాష్ట్రాల్లో విస్తరించడం, పలువురు హేమీలు బరిలో ఉండడం రాజకీయంగా ఇప్పుడు చర్చ జరుగుతూ ఉందంట. ఇక వేలాది కేజ్రీవాళ్లు పుట్టుకొస్తారు, అరెస్టులతో ఆప్ను నాశనం చేయలేరు. ప్రధాని మోడీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హెచ్చరిక. బీజేపీ ఆఫీసు ముట్టడికి తరలి వెళ్లిన ఆప్ శ్రేణులు, మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు. నేను పోతే నాకంటే వేలాదిగా పుట్టుకొస్తారని చెప్పేసి అంటున్నాడంట ఆయన అరవింద్ కేజ్రీవాల్. రాహుల్ది మావోయిస్టు భాష. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఏ పారిశ్రామికవేత్త అయినా 50 సార్లు ఆలోచిస్తాడు. పారిశ్రామికవేత్తల నుంచి డబ్బు దోచేందుకే ఆ భాష. కాంగ్రెస్, టీఎంసీ
ఒకే నాణానికి రెండు ముఖాలు. ముస్లిం ఛాందసవాదుల ఒత్తిడితో సాధు సంతులపై బెంగాల్ సీఎం మమతా వ్యాఖ్యలు అని చెప్పేసి అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించిండు. రాహుల్ ఇవి మావోయిస్టు భాష మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసి ఆయన ఆరోపిస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు జంకుతా ఉన్నారని చెప్పేసి అంటున్నారు. ఏమో మరి కొత్త కొత్త వార్త చెప్తా ఉన్నారు మరి ప్రధాని. ఇక యూపీలో బీజేపీకి వచ్చేది ఒక్క సీటే. కూటమి అధికారంలోకి రాగానే ఎంఎస్పీకి చట్టబద్ధత అని చెప్పేసి రాహుల్ గాంధీ ప్రకటించిండు. పార్లమెంటు భద్రత సిఐఎస్ఎఫ్ చేతికి. నేటి నుంచి 3,317 మంది సిబ్బంది విధుల్లోకి వస్తా ఉన్నారు. రోదసీలోకి గోపి తోటకూర. ఇక తొలి భారతీయ అంతరిక్ష యాత్రికుడిగా రికార్డు. రాకేష్ శర్మ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఘనత. బ్లూ ఆరిజన్ న్యూ షెఫర్డ్ 25 విజయవంతమైంది. అయితే 10 నిమిషాల పాటు సాగిన యాత్ర భూమికి 105 కిలోమీటర్ల ఎత్తుకు స్పేస్ క్యాప్సూల్ వెళ్ళి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. కోడ్ ఉల్లంఘన కేసీఆర్ పై చర్యలకు ఈసీ ఆదేశించిందంట. కోడ్ ఉల్లంఘించిండని. ఉల్లంఘిస్తాడు కాక, ఉల్లంఘన అంటే కాకనేనా ఉంటుంది లెక్క. ఆ భూమి ఎవరిది? సుచిత్రలోని భూ వివాదంపై ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ పరస్పర సవాళ్లు. నా వద్ద ఉన్న డాక్యుమెంట్లు ఫోర్జరీ అని నిరూపిస్తే రాజీనామా చేస్తా, లేదంటే లక్ష్మణ్ రాజీనామా చేస్తారని చెప్పేసి మాజీ మంత్రి మల్లారెడ్డి అంటా ఉన్నాడు. అయితే వారం గడివిస్తాం, ఏ సర్వే అయినా చేయించుకో, మా తప్పు ఉంటే క్షమాపణ చెప్పి వెళ్తామని చెప్పేసి అడ్లూరు లక్ష్మణ్ అంటా ఉన్నారు. వివాదాస్పద భూమిపై రెవెన్యూ శాఖ సర్వే చేస్తూ ఉంది. అయితే పోలీసుల సహకారంతో చేపట్టిన అధికారులు అంటే ఒక వార్త కనిపిస్తూ ఉంది. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్. అయితే మొత్తం మీద ఇక్కడ అది సుచిత్రకు సంబంధించి హైదరాబాద్ అంటే వాళ్ళలో ఉన్నటువంటి సుచిత్రలో ఇక్కడ భూ వివాదం కొనసాగుతూ ఉంది. 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూమి. అయితే ఇది ఇక్కడ ధర్మపురి ఎమ్మెల్యే తర్వాత ప్రభుత్వ విప్ అయినటువంటి అడ్లూరి లక్ష్మణ్ తర్వాత ఇక్కడ మాజీ మంత్రి మల్లారెడ్డికి మధ్య ఇప్పుడు జరుగుతూ ఉంది ఆ యుద్ధం అంతా కూడా. అయితే నాకు మొత్తం కూడా ఏది ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉన్నాయి, అన్నీ కూడా కరెక్టే ఉన్నాయి. అందుకని ఒకవేళ నేను నా ఒరిజినల్ కాకపోతే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని చెప్పేసి మాజీ మంత్రి మల్లారెడ్డి అంటుండు. లేదు ఒకవేళ నిజంగా నీ మంచియే అయితే తర్వాత అట్లనే ఉంటే నువ్వెందుకు సర్వే ఒప్పుకుంటలేవు, కాబట్టి నీ అంతా కూడా తప్పు 100% దీనిపైన ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడదామని చెప్పేసి ఇక్కడ ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ అంటా ఉన్నాడు. మొత్తం మీద చాలా ఆరోపణలు ఉన్నాయి మాజీ మంత్రి మల్లారెడ్డి పైన. అంటే గతంలో ఇక్కడ మేడ్చల్ నియోజకవర్గంలో చాలా చోట్ల చాలా దగ్గరలో కూడా ఇది భూ కబ్జాలు పెట్టిందనేటువంటి ఆరోపణలు మాత్రం ఎదుర్కొంటా ఉన్నాడు. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఇప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డి పైన తర్వాత ఆయన అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి పైన కేసు నమోదైంది. అయితే ఇక్కడ పోలీస్ స్టేషన్కి పిలిచిండ్రు. అయితే అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా భూదందాలు కొనసాగినా ఎట్టి పరిస్థితులు ఇప్పుడు జరగడానికి వీల్లేదని చెప్పేసి ఇక్కడ అడ్లూరు లక్ష్మణ్ అంటా ఉన్నారు. రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు. తరుగు పేరుతో 5 నుంచి 10 కిలోల కోత, మద్దతు ధర ఇవ్వకపోవడంతో తీవ్ర నష్టం, కొనుగోలు కేంద్రాల వద్ద రైతన్నుల పడిగాపులు, అన్నదాతలను సర్కారు ఆదుకోవాలని చెప్పేసి బండి సంజయ్ అంటా ఉన్నారు. 10 ఏళ్ల కరువు తీరేలా రేవంత్ పైసా వసూలు అని చెప్పేసి ఈటల రాజేందర్ ఆరోపిస్తూ ఉన్నారు. ఇక స్వీపర్కు 2 లక్షల జీతం, పని చేయకున్నా సంతకం పెడితే చాలంట. 46 కోట్ల జిఎస్టీ కుంభకోణంలో వింత పోకట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఈ బైక్ పేరుతో 7 బోగస్ కంపెనీలంట. డైరెక్టర్లంతా ఈ కోవకు చెందిన వారే, పైసా ఖర్చు లేకుండా పత్రాలతోనే బురిడి. దర్యాప్తులో నెగ్గి తెలిసిన సిసిఎస్ పోలీసులు. చూసుకోయిగా స్వీపర్కు 2 లక్షల రూపాయల జీతం అట. ఎవరికి ఇది? అతను స్వీపర్, ఆఫీసును శుభ్రపరచడమే అతని పని. కానీ పని చేయకున్నా అడిగినప్పుడు సంతకాలు మాత్రం పెట్టి నెలకు తీసుకునే జీతం మాత్రం 2 లక్షల రూపాయలు. కారణం జిఎస్టీ రిఫండ్ కోసం అతన్ని డైరెక్టర్గా చూపించడమే. అతను ఒక్కడే కాదు, ఆఫీస్ బాయ్, ఇక హౌస్ కీపింగ్లో పనిచేసే ఒకరిద్దరు డైరెక్టర్లు పెట్టడం కూడా గమనార్హం అని చెప్పేసి చూసిన. ఇష్టం వచ్చినట్టుగా మొత్తం జిఎస్టీ మొత్తం ఎగ్గొట్టుతూ మొత్తం ప్రభుత్వానికి మొత్తం కూడా పంగనామాలు పెడుతూ నష్టం చేస్తూ ఉన్నారంట. కాబట్టి ఇక్కడ కమర్షియల్ ట్యాక్స్ అధికారులారా దీనిపైన దృష్టి సారించండి. ఎందుకంటే ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయంలో గండి పెడుతూ ఈ దొంగలు మొత్తం కూడా కొట్టుకొని పోతూ ఉన్నారు. కాబట్టి దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం మాత్రం 100% ఉంది. ఇక కన్న కూతుర్ని కడతేర్చిన తల్లిదండ్రులు, మానసిక స్థితి బాగోలేదని కుమార్తెను వదిలించుకోవాలని హత్య. అయ్యో పాపం, అనారోగ్యంతో మరణించిందని నమ్మించి అంత్యక్రియలు చేసినట్ట. ఇది దుర్మార్గం జరిగింది పాపం. గ్రామస్తుల అనుమానంతో బయటకు వచ్చిన నిజం. నిందితుల అరెస్టు. సిరిసిల్ల జిల్లాలో ఘటన చోటు చేసుకుంది. పాపం మానసిక స్థితి బాలేదని చెప్పి చంపేసిందట. పాపం
ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్, కానీ షరతులు వర్తిస్తాయి. అత్యవసరమైన విషయాలపైనే మాట్లాడాలి. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఉమ్మడి రాజధాని రుణమాఫీ పైన వాయిదా వేయాలని చెప్పేసి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఇక ఎన్నికల డ్యూటీ చేసిన అధికారులకు ఈ భేటీకి రావద్దని కూడా సూచించింది. మంత్రివర్గం విస్తరించేనా, భారీగా పెరిగిన ఊహాగానాలు. అయితే ఇప్పటికే అంటే విషయం ఏంటంటే రాష్ట్రంలో ఇప్పుడు ఇంకొక 6 అంటే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి మంత్రి వర్గంలో ఇంకొక 6 స్థానం ఉంది, అవకాశం ఉంది. అయితే ఇంకా 6 మంత్రులను నింపాల్సి ఉంది. అయితే దానిపైన నిజంగా ఇప్పుడు మరి ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు పూర్తయినాయి కాబట్టి ఇప్పుడు నింపుతారా లేకపోతే నింపితే ఎవరెవరిని నింపుతారు, ఏ జిల్లాలకు ప్రాధాన్యం ఇస్తారు, ఏ జిల్లాలకు మరి ఎంతమందిని ఇస్తారు, తర్వాత ఏ సామాజిక వర్గాన్ని ఎట్లా చూస్తారు అనే దానిపైన ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన దగ్గరనే పిసిసి అధ్యక్షులుగా కూడా ఆయనే ఉన్నారు కాబట్టి పిసిసి అధ్యక్ష పదవిని మరి వేరే వాళ్ళకి అప్పగిస్తారా అనే దానిపైన కూడా ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. మంత్రివర్గం విస్తరించేనా, భారీగా పెరిగిన ఊహాగానాలు. అదే స్థాయిలో పెరిగిన ఆశావహులు. ఎవరి సమీకరణాలు వారివే. కేబినెట్లో మరో 6 ఛాన్స్ ఉంది. స్థానిక సంస్థలకు ముందా వెనుకన. ఇక ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని 4 జిల్లాలు. మరోవైపు టీపీసీ చీఫ్ భర్తీ పైన కూడా చర్చ జరుగుతూ ఉంది. తెలంగాణ లోక్సభ ఎన్నికలు ముగిశాయి. దీంతో రేవంత్ రెడ్డి సర్కార్ పాలనపై దృష్టి పెట్టింది. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సుదీర్ఘకాలం తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కీలక పదవులు ఆశించే వారి సంఖ్య భారీగా పెరిగింది. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో సీట్లు దక్కని వారిలో కొంతమందికి కార్పొరేషన్లు సంబంధించి నామినేటెడ్ పోస్టులు కేటాయించింది. ఇదే సమయంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన సీనియర్లు మంత్రి పదవిపై గంపడాసి పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే 12 మంది మంత్రులతో ఉన్న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో మరో 6 చోటు కల్పించబోతున్నారనే ఊహాగానాలు తారాస్థాయికి చేరాయి. నిజానికి కాంగ్రెస్ సర్కార్ హయాంలో మంత్రివర్గం నిండుగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో మంత్రివర్గం విస్తరణపై ఉత్కంఠ నెలకొని ఉంది. ప్రస్తుత కేబినెట్లో సీఎం రేవంత్ రెడ్డితో కలిపి మొత్తం 12 మంది మంత్రులు ఉన్నారు. సాధారణంగా ముఖ్యమంత్రితో కలిపి అసలు 17 భాగస్వామ్యం ఉన్న అధికారులు కేబినెట్ భేటీకి ఓకే మొత్తం 18 మంది మంత్రుల వరకు ఉండొచ్చు. అయితే ఈ లెక్కన తెలంగాణ మంత్రివర్గంలో మరో 6 అవకాశం ఉంది. అయితే కేబినెట్లో చోటు దక్కించుకోవడం కోసం ఆశావహులు ప్రయత్నాలు ఇప్పటికే మొదలుపెట్టారు. అయితే మొదట్లో లోక్సభ ఎన్నికలు అనంతరమే కేబినెట్ విస్తరణ ఉంటుందని పిసిసి వర్గాలు వెల్లడించినా అప్పటి వరకు దాని ఊసేలేదు. అయితే దీంతో ఎన్నికల కోడ్ ముగియగానే స్థానిక సంస్థలకు ముందు లేదా తర్వాత కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది. వాస్తవానికి చాలా మంది సీనియర్ నేతలపై మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇన్నాళ్ళు పార్టీని అంటిపెట్టుకుని ఉన్న కీలక లీడర్లకు అవకాశం ఇవ్వాలనే దానిపైన కూడా పిసిసి కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. 4 జిల్లాలకు దక్కని ప్రాధాన్యం. ఇప్పటి వరకు తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల్లో 6 జిల్లాల నుంచి మంత్రులుగా ప్రాతినిధ్యం ఉంది. ఇంకా 4 జిల్లాల నుంచి మిగిలిన 6 మంత్రులను జిల్లాలు, సామాజిక వర్గం ఆధారంగా ఎంపిక చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే అనేక సార్లు తెలిపారు. ప్రస్తుతం కేబినెట్లో హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. అయితే వరంగల్, నల్గొండ, కరీంనగర్ నుంచి 2 చొప్పున మంత్రులు ఉండగా మహబూబ్ నగర్లో ముఖ్యమంత్రితో కలిపి ఇద్దరు మంత్రులు, ఇక మెదక్లో 1, ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని జిల్లాలకు అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో సామాజిక వర్గాల వారీగా కూడా ఖాళీలను భర్తీ చేయనున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో అసలు ఒకరు కూడా లేరు. అక్కడ మల్లెడ్డి రంగారెడ్డి అన్న తర్వాత ఇంకో కొంతమంది అంటే సీనియర్లు కూడా అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు దీనికి సంబంధించి. తర్వాత ఇక్కడ హైదరాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇంతవరకు లేదు. ఇంకా ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో కూడా ఇటువంటి అవకాశం ఇంకా కనిపిస్తలేదు. ఇక మైనార్టీలు, బీసీలు, ఎస్సీలకు ఛాన్స్. అయితే హైదరాబాద్ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కాంగ్రెస్లోకి చేర్చుకొని అమాత్య పదవి అప్పగిస్తారనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. అయితే ఇకపోతే రంగారెడ్డి నుంచి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. కానీ ఇప్పటికే మంత్రివర్గంలో 7 వరకు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రులు ఉన్నారు. దీంతో కొత్తగా మళ్ళీ రెడ్డి సామాజిక వర్గం నుంచి తీసుకుంటారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా అని చెప్పాలి. అయితే ఇక నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లోనూ 2 చొప్పున కాంగ్రెస్ నేతలు తమకే మంత్రి పదవి ఇవ్వాలని హైకమాండ్తో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న కేబినెట్లో సామాజిక వర్గాల ఈక్వేషన్స్ పరిశీలిస్తే సీఎం రేవంత్ రెడ్డితో కలిపి ఓసీ వర్గానికి చెందిన మంత్రులు మొత్తం 7 ఉన్నారు. మిగిలిన వారిలో 2 బీసీ,
2 ఎస్సీ 1 ఎస్టీ మంత్రి ఉన్నారు. కేబినెట్లో మైనార్టీ నేతలు లేకపోవడం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమైంది. దీంతో ఈ కేబినెట్ విస్తరణలో ఆ వర్గానికి చెందిన వారికి తప్పక అవకాశం ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కులగణన అంశాన్ని ఎత్తుకున్న నేపథ్యంలో బీసీ ఎస్సీ మంత్రుల సంఖ్యను కేబినెట్లో పెంచే అవకాశాలు లేకపోలేదు. అయితే మంత్రుల ఎంపికపై అభిప్రాయ సేకరణ. కొత్త కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ వర్గాలు మంత్రులు ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారని తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల ఫలితాలు అనంతరం చేద్దామా లేక స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసాక చేద్దామా అని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలను అడిగినట్లు సమాచారం. ఇదే సమయంలో పీసీసీ పదవికి సైతం ఆశావాహుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. లోక్సభ ఎన్నికల అనంతరం రేవంత్ రెడ్డి పూర్తిగా సీఎం బాధ్యతలు తీసుకుంటారని, ఆయన స్థానంలో మరొకరిని పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తారని కాంగ్రెస్ అధిష్టానం గతంలోనే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ పదవిని దక్కించుకోవడం కోసం నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. పీసీసీ రేసులో ప్రధానంగా మధు యాష్కి గౌడ్, అద్దంకి దయాకర్, సంపత్ కుమార్, జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, రాజగోపాల్ రెడ్డి తదితరులు ఉండడం గమనార్హం అంటూ ఒక వార్త కనిపిస్తోంది. మొత్తం మీద మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. అయితే మంత్రివర్గ విస్తరణ చేస్తారా, మంత్రివర్గ విస్తరణ చేస్తే ఎవరిని తీసుకుంటారు? అయితే ఇప్పుడు ఈ స్థానిక సంస్థ ఎన్నికలు అంటే సర్పంచులు, తర్వాత ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు సంబంధించి ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత చేస్తారా మంత్రివర్గ విస్తరణ, లేదంటే ఇప్పుడే చేస్తారా అనే దానిపైన కూడా ప్రధానంగా ఉత్కంఠగా ఉన్నది. ఇక మరోవైపు ఇక్కడ అంటే క్యూ స్టడీ పేరుతో తీన్మాన్ మల్లన్న ఫ్రీ ఎడ్యుకేషన్ యాప్ని ఉంచింది. ఉచిత విద్యకు తొలి అడుగు అంటూ డిఎస్సికి సంబంధించి కానీ ఎస్జిటికి సంబంధించి కానీ ఫుల్ కోర్సెస్ ఉంటాయి, ఫ్రీగా ఉంటుంది. తర్వాత గ్రూప్ 1 గ్రూప్ 2 అన్నిటికి సంబంధించి కూడా ఇక్కడ కోర్సులు ఫ్రీగా అందించాలని చెప్పేసి తీన్మాన్ మల్లన్న భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే క్యూ స్టడీ పేరుతోటి తీన్మాన్ మల్లన్న ఫ్రీ ఎడ్యుకేషన్ యాప్ని అందుబాటులో ఉంచింది. మీరు తీన్మాన్ మల్లన్న ఫ్రీ ఎడ్యుకేషన్ యాప్ అని చెప్పేసి కొట్టండి, క్యూ స్టడీ అని కొట్టండి, 100% మీకు అందులో ఉచితంగా ఫ్రీ కోచింగ్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది నిరుద్యోగులందరూ కూడా కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు, వాళ్ళు డబ్బులు పెట్టుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ యాప్ని అందిస్తూ ఉంది ఇక్కడ క్యూ గ్రూప్ మీడియా. క్యూ స్టడీ పేరుతోటి అది ఉంటుంది. తీన్మాన్ మల్లన్న ఫ్రీ ఎడ్యుకేషన్ యాప్ దాన్ని లాంచ్ చేసిండ్రు. కాబట్టి దీనికి ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది కదా, ఇక్కడ ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకుంటే డైరెక్ట్గా మీకు అందులోకి వెళ్ళిపోవచ్చు. తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు అందరి కోసం తీన్మాన్ మల్లన్న తీసుకొచ్చిండు ఇది ఈ యాప్. ఇక ఇవాళ 5వ విడత పోలింగ్, 49 లోక్సభ స్థానాలకు ఓటింగ్, 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాలు బరిలో 695 మంది అభ్యర్థులున్నారు. రాహుల్, అటు రాజ్నాథ్ సింగ్ సహా పలువురు ప్రముఖులు ఈ విడత పోటీ చేస్తూ ఉన్నారు. వికారాబాద్లో విషాదం, పిడుగుపడి 3 మృతి. వర్షం రాష్ట్రంలో మరో 3 రోజులు వర్షాలు ఉండే అవకాశం ఉందంటే వాతావరణ శాఖ హెచ్చరిక. సికింద్రాబాద్ పరిధిలో ప్రాంతాల్లో వర్షం కురిసింది. రాహుల్ది మావోయిస్టు భాష, మమతావి ఓటు బ్యాంకు రాజకీయాలు. ఎంపీ స్థానాలను పూర్వీకుల ఆస్తులుగా భావిస్తున్న కాంగ్రెస్, ఓట్ల కోసం మత సంస్థల్ని బెదిరిస్తోన్న మమత. ఎన్నికల ప్రచారంలో భారత ప్రధాని మోడీ వ్యాఖ్యలు చేసిండు. ఇక ఇవాళ నుంచి టెట్ ఎగ్జామ్ జరుగుతుంది. మే 20 నుంచి 29 వరకు పేపర్ 2 ఉంటుంది. ఇక 30 నుంచి జూన్ 1 వరకు పరీక్షలు ఉంటాయి. పరీక్షలకు హాజరు కానున్న 2.86 లక్షల మంది అభ్యర్థులు. ఇరాన్ అధ్యక్షుడికి ప్రమాదం, హార్డ్ ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ క్రాష్ అయిపోయింది. గాలిస్తున్న రెస్క్యూ టీం, విస్తృతంగా కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్. పాపం. ఇక త్వరలో కొత్త రేషన్ కార్డులు. చూసా, ఈ 9.5 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఒక్క మనిషికి ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలేదు. అంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఎప్పుడు కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వకుండా మొత్తం కూడా ప్రజల్ని మొత్తం కూడా ఇట్లా చేస్తూ వచ్చేసిండు. నేను అది చేసిన అన్నాడు. కనీసం ఇక్కడ పేదలకు అందాల్సినటువంటి బియ్యానికి సంబంధించి కానీ, తర్వాత ఇక్కడ సరుకులకు సంబంధించి కానీ కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇప్పుడు మేము కొత్త రేషన్ కార్డు 100% ఇస్తాము, తర్వాత దానికి సంబంధించి అన్ని కూడా చేస్తా ఉన్నామని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న చెప్పారు. త్వరలో కొత్త రేషన్ కార్డులు, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక ఎన్నికల కోడ్ ముగియగానే అభివృద్ధి పనులు పాలేరు ప్రజలతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న మాట్లాడాడు. అనైతిక జీవోలతో పొట్టగొట్టిండ్రు, 2 లక్షల ఉద్యోగాలతో నిరుద్యోగులకు న్యాయం చేస్తాం, 100 కేసులు పెట్టినా నిలబడి పోరాడా. క్యూన్యూస్ పేదోళ్ల వాయిస్, అది బీఆర్ఎస్ను కూల్చింది. ఇక జగదీష్ రెడ్డి డీసీఎంల్లో మందిని పంపిండు, ఇసుక పేదోడి భూముల్ని మింగిండు,
ఆయనకు శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు. 1998 డిఎస్సి బాధితులకు న్యాయం చేస్తాం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మాన్ మల్లన్న. నిన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటన కొనసాగింది. తర్వాత ప్రత్యేకంగా ఇక్కడ ఏది సూర్యాపేట జిల్లాలో, తర్వాత ఇక్కడ కోదాడ, తర్వాత ఇక్కడ పరిసర ప్రాంతాల్లో అంతా కూడా పర్యటన కొనసాగింది. అటు హుజూర్ నగర్లో కూడా పర్యటన కొనసాగింది. అటు ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత ఇక్కడ దామోదర్ రెడ్డి వీళ్ళందరితో కలిసి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలతో తర్వాత వీళ్ళందరితో కూడా మాట్లాడినరు. తర్వాత ప్రజలందరూ కూడా బ్రహ్మర్థం పడతా ఉన్నారు. ఎక్కడున్నటువంటి ఇక్కడ లాయర్లు కానీ, డాక్టర్లు, తర్వాత రకరకాల వివిధ రంగాలకు చెందినటువంటి అందరూ కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మాన్ మల్లన్నని గెలిపించుకుంటాం, 100% మేము చట్టసభలకు పంపుతాం. ఎందుకంటే ఇటువంటి ప్రశ్నించే గొంతుగా తర్వాత ప్రజల పక్షాన మాట్లాడేటువంటి వ్యక్తులు చట్టసభల్లో ఉంటే ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగా వెళ్తూ ఉన్నారు. అయితే చాలామంది ఏమనుకుంటారంటే, ఒక నుంచి జవేష్ చెప్దాము. కేసీఆర్ ప్రభుత్వం అనైతిక జీవోలు 47, 46 తర్వాత 317 జీవోలు తెచ్చి నిరుద్యోగులు ఉద్యోగుల పుట్టరగొట్టారని పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మాన్ మల్లన్న తెలిపారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించారని అభ్యర్థించారు. ఈ సందర్భంగా తీన్మాన్ మల్లన్న మాట్లాడుతూ 2 లక్షల ఉద్యోగాలు, గురుకుల టీచర్లకు అపాయింట్మెంట్ ఇవ్వడంతో పాటు అంటే అక్కడ ఏవైతే బ్యాక్లాగ్ లేకుండా చూస్తామని చెప్పడం. అయితే 1998 డిఎస్సి బాధితులకు న్యాయం చేస్తామన్నారు. 30,000 ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ఉద్యోగుల పెన్షన్, డిఏ సమస్యలు పరిష్కరించి అందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి ఆయన చెప్పిండు. నిన్న మొత్తం కూడా ఈ పర్యటన కొనసాగింది. ఇవాళ ఖమ్మం జిల్లాలో తీన్మాన్ మల్లన్న పర్యటన కొనసాగుతూ ఉంది. అయితే తీన్మాన్ మల్లన్న అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తున్నప్పటికీ, తర్వాత అంటే ఇక్కడ బలపరుస్తున్నప్పటికీ అక్కడ పార్టీ గుర్తులు ఉండవు ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో. కాబట్టి ఇక్కడ 2వ నెంబర్ ఉంటుంది, సీరియల్ నెంబర్ 2 ఉంటుంది. ఈ 2 నెంబర్ పక్కన తీన్మాన్ మల్లన్న రాసి ఉంటుంది. ఆ పక్కన తీన్మాన్ మల్లన్న ఫోటో ఉంటుంది. ఇక్కడ భారత జాతీయ కాంగ్రెస్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. దీని పక్కన బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో 1 నెంబర్ వేయాలి. చాలామంది ఏం చేస్తారంటే మల్లన్న మీద అభిమానంతో జై మల్లన్న అని రాస్తారు, లేకపోతే రైట్ టిక్ కొడతారు, లేకపోతే ఇట్లా ఇట్లా రకరకాలు ఇట్లా కొడుతూ ఉంటారు. లేకపోతే 1 అని ONE 1 అని రాస్తుంటారు, లేకపోతే 1 అని చెప్పేసి ఇట్లా రాస్తుంటారు. అట్లా రాయద్దు, కేవలం 1 నెంబర్ వేయాలి. ఇట్లా ఏది 2వ నెంబర్ పక్కన అంటే సీరియల్ నెంబర్ 2 పక్కన ఇక్కడ ఉన్నటువంటి బాక్స్లో 1 నెంబర్ వేసి వస్తే సరిపోతుంది. తప్పకుండా అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎందుకంటే మేధావులైనటువంటి పట్టభద్రులు ఓటు వేయకపోతే నష్టం జరుగుతుంది సమాజానికి. కాబట్టి అందరూ ఓటు హక్కు వినియోగించుకోండి. తర్వాత తీన్మాన్ మల్లన్న 2వ నెంబర్ సీరియల్ నెంబర్ 2లో 2 పక్కన ఇక్కడ 1 నెంబర్ వేసేసి ఓటేసి గెలిపించాలి. ఇక బీజేపీ చేతిలోకి బీఆర్ఎస్ సోషల్ మీడియా. కాంగ్రెస్ ఇంట్రెస్టింగ్ ట్వీట్. ఇక పలు ఆధారాలు పోస్ట్ చేసింది. అందుకే 10 ఏళ్ల బీజేపీ పాలనపై ప్రశ్నించకుండా 5 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారా, దొంగ ప్రచారాలకు తెరతీసిన బీఆర్ఎస్ అంటూ ఫైర్ అవుతా ఉంది. మొత్తం మీద ఇక్కడ బీజేపీ చేతిలో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఉండిపోయిందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక సీఎంను కలుస్తా, రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరిన మల్లారెడ్డి, నా వద్ద నిజమైన డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్పేసి అంటున్నాడంట. ఫేక్ అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అంటున్నాడు. మరి చాలా ఫేక్ చేసినావు కానీ అని చెప్పేసి నీ మీద ఆరోపణలు ఉన్నాయి. ఇక నేటి మాటలు చూసుకుంటే, లోకంలో కొన్ని పిచ్చి కుక్కలు కారుకూతలు కూస్తున్నాయి. సబ్జెక్ట్ లేని శరీరాలు అగ్గవకి అమ్ముడు పోయి సాయంత్రం రంగునీళ్ల కోసం మిమ్మల్ని నిందిస్తున్నాయి. మంచేదో చెడేదో తెలుసుకోకుండానే బట్టగాల్చి మీదేస్తున్నారు. విలువలు అంటే తెలియని జీవితాలు భూమికి భారం అవుతున్నాయి. తల్లిదండ్రుల ఆశలు అనంతవాయుల్లో కలిసిపోతున్నాయి. లక్ష్యం లేని మనుషులతో మీరెందుకన్నా సమయాన్ని వృధా చేస్తారు? మీ వైపు వేలెత్తి చూపే అర్హత లేనోడికి సమాధానం చెప్పడం మీ మంచితనానికి నిదర్శనం. ఆ చిల్లరగాళ్లకు ఈ దేశం మీద ప్రేమ లేదు, రాష్ట్రం మీద అభిమానం లేదు, తల్లిదండ్రులంటే గౌరవం లేదు, ఈ సమాజం కోసం మంచి చేయాలన్న జ్ఞానం లేదు. అసంటోళ్లతో వాదించడం మన మూర్ఖత్వం. మీ పోరాటాలను కళ్ళారా చూసిన జనం మీరు చెప్పే మాటల కోసం పడిగాపులు కాస్తున్నారన్న అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న అంటా ఉన్నాడు. మనం నిన్న అంటే వివరణ ఇచ్చినాం కదా, అంటే కావాలని చెప్పేసి పట్టగాల్చి మీదేస్తూ ఉన్నారు కదా, కావాలని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నిజంగా కూడా మాట్లాడింది నిరుద్యోగుల కోసం మాట్లాడింది క్యూన్యూస్, నిరుద్యోగుల కోసం మాట్లాడింది తీన్మాన్ మల్లన్న, ఇక్కడ సుదర్శన్ మాట్లాడాడు. కాబట్టి అందుకని ఎందుకన్నా వాళ్ళ గురించి వివరణ ఎందుకు ఇస్తారన్న అంటున్నారు. కాకపోతే ఏంటంటే మన బాధ్యత, అంటే ఎవరో ఓడే చేస్తారని చెప్పేసి మన బాధ్యత ఇది. 100% మన బాధ్యతను మనం నిర్వర్తిస్తాం. ఎందుకంటే వాళ్ళకి కనీసం మినిమం నాలెడ్జ్ లేకుండా ఆరోపణలు చేసి తర్వాత మేము చేయాలనుకుంటే ఏమా
ఇప్పుడు ఆయన ఏంది కళింగ యుద్ధం జరిగిన ఆయన పేరు పెట్టుకున్నాడు. ఆయన కళింగ యుద్ధం జరిగిన ఆయన పేరు పెట్టుకొని చేసిన ఆయన పేరు పెట్టుకొని ఆయన ఏదో మాట్లాడుతున్నాడు. వ్యక్తిగత విషయాలు చేయాలంటే మేము మొత్తం బట్టలు ఇప్పి తీసి అక్కడ కొడతాం మేము, కానీ అట్లా కొట్టదలుచుకోవాలి. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. వ్యక్తిగతంగా వెళ్ళడం కానీ లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా కావాలని వ్యాఖ్యలు చేయడం కానీ అట్లా ఉండవు. గుర్తుపెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇక బీజేపీ చేతిలోకి బీఆర్ఎస్ సోషల్ మీడియా. కాంగ్రెస్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది, ఆధారాలు పోస్ట్ చేసింది. అందుకే బీజేపీ పాలనపై ప్రశ్నించకుండా 5 నెలలుగా కాంగ్రెస్ పై విషం చిమ్ముతున్నారని చెప్పేసి ఒక వార్త. ఇక ఇవాళ నుంచి టెట్ ఎగ్జామ్స్ ఉన్నది, అందరికీ ఆల్ ది బెస్ట్. నా భార్య కొడుతుంది గొదుడు, పాపం ఎంత బాధాకరమైన విషయం గొదుడు. చాలామంది ఇది ఇంట్రెస్టింగ్ వార్త. ఇది భార్య నుంచి తనతో పాటు తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకున్నాడు. వివాహం జరిగినప్పటి నుంచి తనను మానసికంగా శారీరకంగా హింసిస్తుందని బాధితుడు టెమోజియన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆదివారం హైదరాబాద్ హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఒంటిపై భార్య చేసిన గాయాలను చూపిస్తూ మీడియాతో తన గోడు చెప్పుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లోని రాజోలు ప్రాంతానికి చెందిన టెమోజియన్ అమలాపురంకు చెందిన లక్ష్మీ గౌతమ్తో 7 ఏళ్ల క్రితం వివాహం జరిగినట్లు తెలిపారు. అయితే మల్లారెడ్డి కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేస్తూ భార్యతో కలిసి అల్వాల్లో నివాసం ఉంటున్నట్లు వివరించాడు. తమకు 5 ఏళ్ల కొడుకున్నట్లు పేర్కొన్నాడు. అయితే పెళ్ళైనప్పటి నుంచి భార్య తనను అకారణంగా హింసిస్తున్నారని తెలిపాడు. పలుమార్లు పెద్దవాళ్ల సమక్షంలో మాట్లాడినా ఆమె తీరు మారలేదన్నారు. ఇటీవల తనను చంపేందుకు కత్తితో దాడి చేసినట్లు కన్నీరు పెట్టుకున్నాడు. పాపం ఈ విషయంపై స్థానిక అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని, అయితే పోలీసులు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. మహిళలకు ఓ చట్టం, పురుషులకు ఓ చట్టం ఉంటుందా అని ప్రశ్నించిండు. తాను శనివారం నుంచి ఇంటికి వెళ్ళలేదని, వెళ్తే తన భార్య మళ్లీ దాడి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశాడు. పోలీసులు తన భార్యపై కేసు నమోదు చేసి తనకు రక్షణ కల్పించాలని బాధితుడు భర్త వేడుకుంటా ఉన్నాడు. ఇది పరిస్థితి. పాపం కొందరు బయటకు చెప్పుకోవట్లేకపోతున్నారట. బాబాలంటారు వీళ్ళంటే భార్య బాధితులు. పాపం అట్లున్నాడు, కేసులు నమోదు చేస్తలేరంట. వాళ్ళకో చట్టం మాకో చట్టం ఉంటుందా అని అంటున్నాడు ఆయన. ఇక యాదాద్రి టెంపుల్ కీలక నిర్ణయం. క్షేత్రానికి వచ్చే భక్తులకు డ్రెస్ కోడ్ పెడతా ఉందంట. ఎందుకంటే సాంప్రదాయ దుస్తుల్లో మాత్రమే రావాలని పెడతా ఉందంట. ఇక జూన్ 1 నుంచి అమల్లోకి, అంటే విఐపి దర్శనాలకు సంబంధించి. ఇక ఇప్పటికే ఈఓ సిబ్బందికి డ్రెస్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఆలయ పరిసరాల్లో ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించింది. ఇవాటి నుంచి నారసింహుడి జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. యాదగిరిగుట్ట దగ్గర శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నారసింహుని జయంతి ఉత్సవాలు ఇవాళ నుంచి జరుగుతాయంట. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే, జూన్లోనే రైతు బంధు ఇవ్వాలి. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు. ఇక గ్రాడ్యుయేట్ ఎన్నికల కోఆర్డినేటర్గా ఓడ్నాల శ్రీనివాస్. తీర్మాన్మలన గెలుపుకు కృషి చేయాలని కమిటీ సూచన. అంకిత భావం విధేయతకు అప్పగించిన బాధ్యతలవి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. గ్రాడ్యుయేట్ ఎన్నికల కోఆర్డినేటర్గా ఓడ్నాల శ్రీనివాస్ గారిని నియమించింది కాంగ్రెస్ పార్టీ. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మంచిర్యాల జిల్లా వాసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఓడ్నాల శ్రీనివాస్కు సముచిత స్థానం దక్కింది. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ కోఆర్డినేటర్గా ఓడ్నాల శ్రీనివాస్ నియమితులైనరు. ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఎగబడుతున్న జిల్లా నిరుద్యోగులంటూ ఒక వార్త నిర్మల్ జిల్లాకు సంబంధించి. ఇక సుందరయ్య స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలి. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దుంపల రంజిత్ కుమార్. ప్రభుత్వ భూమిలో మట్టి మాఫియా అని చెప్పేసి ఆసిఫాబాద్కు సంబంధించిన వార్త. ఇక సమాఖ్య ధాన్యపు కుచ్చులనే కొనుగోలు చేయాలని చెప్పేసి జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల సూచించిందని చెప్పేసి ఒక వార్త. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే, రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలి. గంజిలో ఆరబెట్టిన వడ్లను తిరస్కరిస్తున్న మిల్లర్లంట. మిల్లర్ల తీరుపై రైతుల ఆగ్రహం, అన్నదాతల కష్టాన్ని ఇస్తున్నారు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. 5 రోజుల్లో 95% వడ్లు కొనుగోలు చేస్తాం. వడ్లు తడవకుండా తార్పాలిన్లు కల్పించాలి. రైతులు దిగులు చెందొద్దు. 576 కోట్ల విలువైన ధాన్యం సేకరణ, 504 కోట్ల రూపాయల విలువైన ఖాతాల్లో జమ చేసినాము. నెలాఖరు వరకు చివరి గింజ కొనుగోలు చేస్తాం. కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చెప్తా ఉన్నారు. 100% అన్ని ఓట్లు కూడా కొనేస్తామని చెప్తా ఉన్నారు కలెక్టర్. నిండు ప్రాణం బలిగొన్న ఆసుపత్రిపై చర్యలేవి? ప్రాణానికి ఖరీదు కట్టారు, కానీ విచారణ లేదు. సంఘటన జరిగి 10 రోజులైనా స్పందించిన అధికార యంత్రాంగం మృతురాలి చావుకు గల కారణాలను
తెలపని వైద్యురాలు శ్రీదేవి. అధికారుల చోద్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు అని చెప్పేసి నిర్మల్ జిల్లాకు సంబంధించి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణం శ్రీ తిరుమల ఆసుపత్రిలో వైద్యం వికటించి గ్రామానికి చెందినటువంటి కల్లెడ గ్రామానికి చెందిన వాళ్ళు చనిపోయినట్టు పాపం. శ్రీలంకలో అఖిల్ ప్రదర్శన అభినందనీయం. టెన్నిస్ బాల్ క్రికెట్ ఛాంపియన్స్లో ఉత్తమ ప్రదర్శన అంట. నిరుపయోగంగా రైతు శిక్షణా కేంద్రం 5 లక్షల ప్రజాధనం వృధా. పాతరాజంపేటలో పాల కేంద్రంలో పనిచేయని కోట్ల రూపాయల మిషన్లంట. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే తడిసిన వడ్లన్నీ కొనాల్సిందే. ఖరీఫ్ రైతు భరోసా ఇప్పుడిస్తే యాసంగి ఎప్పుడు? ఇక 500 రూపాయల బోనస్, ఎకరాకు 15,000 రూపాయల భరోసా. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు భాస్కర్ సత్యనారాయణరావు. కుంటను మింగిన 2 కుటుంబాలు. ఓకే, ప్రభుత్వ భూమి అక్రమం పట్ట సహకరించిన రెవెన్యూ అధికారులు. ఆనవాళ్లు లేని గుండి గ్రామంలో అయ్యోరికుంట. అయితే జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసిన కుదరని అధికార యంత్రాంగం. తహసీల్దార్ వైఖరిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. రామడుకు సంబంధించి ఇక మిషన్ భగీరథ మరమ్మతులకు మోక్షం లేదా? గుంతలు తవ్వి వదిలేసిన దుస్థితి. ఆపరేషన్ కగార్ని తక్షణమే నిలిపివేయాలి. ఆదివాసులపై బీజేపీ నరహంతక దాడులు ఆపాలి. హత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కృష్ణ డిమాండ్. చెరువుల్లో అక్రమ మట్టి తవ్వకాలు. అధికారులది ప్రేక్షక పాత్ర, నాయకులది కీలక పాత్ర అని చెప్పేసి ఇక్కడ కరీంనగర్ జిల్లాలోని గుండి, వన్నారం గ్రామాల్లో పలు చెరువుల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయంట. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే కరెంట్ షార్ట్ సర్క్యూట్తో సర్వం కోల్పోయిన కుటుంబానికి ఆర్థిక సాయం. ఇంటి యజమానికి ఆర్థిక సాయం అందించిన తండావాసులైన ప్రభుత్వ ఉద్యోగులు. మంచి పని చేశారు, గ్రేట్ అసలు. ధాన్యాన్ని కొనుగోలు చేయకుంటే కలెక్టరేట్ను ముట్టడిస్తాం. రైతులను వేధిస్తే చూస్తూ ఊరుకోం. తడిసిన ధాన్యాన్ని ఖచ్చితంగా కొనుగోలు చేయాలి. కొనుగోలులో రాజకీయ వివక్ష వద్దు అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అంటుండు. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం సీజ్. 280 క్వింటాల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసిన అధికారులు. జోరు వర్షంలో ఆగని అక్రమ ఇసుక మాఫియా. సీసీ కెమెరాను సైడ్కి తిప్పేసిండట. పట్టించుకునే అధికారులు పక్కకు పెట్టేసి మొత్తం కొడుతున్నట. అద్దె భవనంలో ఆరోగ్య ఉప కేంద్రాలు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో రోగుల ఇబ్బందులు పట్టించుకునే అధికారులు. భారంగా మారిన రూమ్ కిరాయి అంట. హుస్నాబాద్. ఇక నోట్బుక్స్ పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైపోయింది. ఇప్పటికే జిల్లాకు సరఫరా అయిన నోట్ పుస్తకాలు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం. జిల్లాకు చేరుకున్న 3.36 లక్షల నోట్ పుస్తకాలు. రంగారెడ్డికి సంబంధించి ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే హరితహారానికి అవినీతి చీడ. మొక్కల సంరక్షణకు తిలోదకాలు. పర్యావరణ పరిరక్షణ పేరిట నిధుల దుర్వినియోగం. అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది షాద్నగర్కి సంబంధించి. ఇక పోగొట్టుకున్న బ్యాగును ప్రయాణికుడికి అప్పగింత అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఖమ్మం జిల్లాకు చెందిన దివాకర్ అనే ప్రయాణికుడు ట్రైన్ నెంబర్లు ఇట్లా పోగొట్టుకున్నాడట. మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చారట పాపం. ఆస్తి పన్నుల పెరుగుదలతో మోయలేని భారం. రిజిస్ట్రేషన్ విలువలకు ఇంటి పన్నుకు ముడిపెట్టొద్దు. ముఖ్యమంత్రి రేవంత్కు లేఖ రాసిన ఆల్ కాలనీస్ ఫెడరేషన్ సభ్యులు. ఇక ఆమన్గల్లో ఘనంగా అమ్మ పాదయాత్ర. సృష్టికి మూలం అమ్మ. తల్లిదండ్రులు లేకపోతే జీవితమే లేదు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవించాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. 100% తల్లిదండ్రులు అనేటువంటిది చాలా కీలకం, అంటే చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. ఎందుకంటే ఎవరైనా కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిన తర్వాత, వాళ్ళ ముసలి వాళ్ళు అయిన తర్వాత వాళ్ళని కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్న ఒకరిని చూసినాం మనం. వాడు అంత్యక్రియలు కూడా 2 లక్షల రూపాయలు ఇస్తే అంత్యక్రియలు చేస్తూ ఉంటాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రుల విషయంలో 100% విధేయతతో ఉండాలి. వాళ్ళకి కాపాడుకోవాల్సిన బాధ్యత. చిన్నప్పుడు మనం ఎట్లయితే వాళ్ళు పెంచినరో వాళ్ళు పెద్దగా అయిన తర్వాత వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు అనేటువంటిది అందుకనే మాతృదేవోభవ పితృదేవోభవ అంటుంటారు. కాబట్టి వాళ్ళు చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. మట్టి మాఫియాకు రెవెన్యూ అండ. రాత్రికి రాత్రి 100 టిప్పర్లతో మొరం తరలింపు. గ్రామస్తులు సమాచారం ఇచ్చినా పట్టించుకొని రెవెన్యూ శాఖ అధికారులు. ఇక బెల్ట్ షాపులు ఎత్తేయాలని నిరాహార దీక్ష. రంగారెడ్డి జిల్లా కందివానంలో యువకుని నిరసన. మద్యం మత్తులో ప్రజలు తాగుబోతులు అవుతున్నారని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాడు యువకుడు. మొత్తం తాగుబోతులు అవుతున్నారు. 24 అవర్స్ మందు అమ్మడం వల్ల చాలా చుట్టుపక్కల కూడా మా ఊరికి వచ్చి మందు తీసుకెళ్తారు. అది కాక చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు మందు తాగి ఆరోగ్యాలు పాడవుతున్నాయి. మరియు వాళ్ళు చనిపోవడం కూడా జరుగుతుంది చాలామంది. అందుకని మందు బంద్ చేయాలని ఇది ఒక దీక్ష చేయడం జరుగుతుంది.
చిన్నపిల్లలను కూడా తీసుకొచ్చి దీక్ష చేస్తుండే కారణం ఏంటంటే చిన్నపిల్లలకు కూడా ఇబ్బంది అయిపోతుంది, అంటే అక్కడ తల్లిదండ్రులు దానికి మందుకు బానిస అయిపోయి మొత్తం ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి అతను చెప్తా ఉన్నాడు. మట్టి మాఫియాకు రెవెన్యూ అండ అని చెప్పేసి ఒక వార్త. మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలి. రాత్రికి రాత్రి చెరువులో నల్లమట్టి మాయం. బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు నల్లకాసుల పెద్దయ్య యాదవ్. ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే ప్లాట్ల యజమానులకు బిల్డర్ జలక్ సౌకర్యాలు కల్పించాలంటే దౌర్జన్యం. ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదు. రాంబాబు కేఎస్ఆర్ టుగెడ్మెంట్ ఫ్లాట్ అసోసియేషన్ ప్రతినిధులు ఆవేనని చెప్పేసి టుగెదర్మెంట్స్ ఫ్లాట్స్ అసోసియేషన్. ఇక గ్రామ పంచాయతీ ఆస్తులు తనిఖీ చేపట్టాలి. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా. కార్పొరేటర్ శ్రవణ్ కుటుంబ సభ్యులకు కేంద్ర మంత్రి పరామర్శ. మున్నూరు కాపులు అన్ని రంగాల్లో ముందుండాలి. మున్నూరు కాపు మహాసభ అధ్యక్షుడు మడికొండ వెంకటేశ్వరరావు. ఫిర్జాద్గూడ మేయర్ 11 మంది కార్పొరేటర్లపై దాడికి యత్నం. అవిశ్వాసం నెగ్గేందుకు కాంగ్రెస్ కుట్ర మేయర్ వెంకటరెడ్డి ఆరోపిస్తా ఉన్నారు. ఈ అక్రమాలకు పాల్పడింది మాజీ వైస్ చైర్మన్ వెంకటేశే. బొందలగడ్డను వదలలేదు. సర్వే నెంబర్ 300 నుంచి 315లో ఉన్న 1608 గజాల హుడా స్థలం కబ్జా చేసిండు. మేము అమ్ముడు పోలేదు నార్సింగి మున్సిపల్ కౌన్సిలర్లు అంటా ఉన్నారు. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే వీపనగండ్ల మండలానికి బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పేసి మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడైతే బస్సులు లేవో వేయాలి. ఇక బీజేపీ గెలిస్తే జంపింగ్లే. ఓ నేతతో టచ్లోకి మాజీ ఎమ్మెల్యేలు. ఫలితాలు రావడమే ఆలస్యం. ఉన్నవారిలో గ్రూప్ తయారు చేసుకుంటున్న మాజీ మంత్రి. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి కష్టమే అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తాం. యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి మంత్రి జూపల్లి కృష్ణారావు అంటా ఉన్నారు. ఇక జిల్లా స్పోర్ట్స్ స్టేడియంలో క్రీడా శిక్షణ శిబిరం ప్రారంభం. గ్రామీణ పేద విద్యార్థులకు అవకాశం. గెలుపు ఓటములకు సమానంగా స్వీకరించాలి మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్. ఇక బెస్ట్ అవైలబుల్ స్కూల్స్కు దరఖాస్తులు. ఎస్సీ విద్యార్థులకు సదా అవకాశం అంట. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే తేలికపాటి వర్షానికే తేలిపోయిన పనితనం. వర్షపు నీరు నిలిచి మినీ చెరువును తలపిస్తున్న జాతీయ రహదారి. అధికారుల అలసత్వమా, కాంట్రాక్టుల కకృతి కారణమా? కోదాడ జడ్చెర్ల 167 అంటే 165వ జాతీయ రహదారి చక్కదనం అంట. కొండమల్లేపల్లి మండలం సాగర్ రోడ్లో కనిపిస్తున్న దృశ్యాలంటూ ఇక్కడ వార్త. ఇక పంచాయతీ పోరుకు ఏర్పాట్లు వేగం. కసరత్తు మొదలుపెట్టిన ప్రభుత్వం. రిజర్వేషన్ల మార్పుపై ఊహాగానాలు. పాత రిజర్వేషన్ల పద్ధతిన ఎన్నికలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరి రిజర్వేషన్లు మారుతాయా లేవా చూడాలి. మరి మారాలని చెప్పి చాలామంది కోరుకుంటా ఉన్నారు. ఇక భక్తులు సాంప్రదాయ దుస్తులే ధరించాలి. తిరుపతి లాగే యాదాద్రిలో కూడా డ్రెస్ కోడ్ అమల్లో ఉంటుందని ఆలయ ఈవో భాస్కర్ రావు చెప్తా ఉన్నారు. హలో నేను ఏఎస్ఐని మాట్లాడుతున్నా. హలో నేను ఏఎస్ఐని మాట్లాడుతున్నా. మా ఎస్ఐ కూతురికి యాక్సిడెంట్ అయింది. 75,000 క్యాష్ పంపిస్తున్నా. వెంటనే ఫోన్పే ద్వారా నాకు తిరిగి ఆ మొత్తాన్ని పంపండి. ఫేక్ కాల్తో పలువురి బోల్తా కొట్టించిన అగంతకుడు నేరడిచెర్లలో సరికొత్త సైబర్ క్రైమ్ చేస్తా ఉన్నాడు. నేను ఏఎస్ఐని మాట్లాడుతున్నా అని చెప్పేసి పైసలు కొట్టించుకుంటున్నట్టు వాడు. నేను నీకు కొడుతున్నా, నువ్వు నాకు కొట్టాను అంటున్నాడు మళ్ళా. ఇక ఒరిగిన విద్యుత్ స్తంభం, విరిగిన పెను ప్రమాదం. విరిగితే పెను ప్రమాదం. ఈదురుగాలులతో ఆందోళన చెందుతున్న జనం. విద్యుత్ శాఖ అధికారులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూడండి ఒకసారి. అక్రమ ఇసుక దందా. ఏడాది చెండూరు దగ్గర అక్రమ ఇసుక దందాను అడ్డుకునే వారేరి. నిద్రావస్థలో అధికార యంత్రాంగం రాత్రి పగలు తేడా లేకుండా తరలిస్తున్న ఇసుక. 100కు కాల్ చేసిన స్పందించని అధికారులు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే అకుట్ ఫిర్యాదుపై స్పందించిన ప్రభుత్వం. కేయూ వీసీ ప్రొఫెసర్ రమేష్పై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అర్హత లేకున్నా వీసీగా నియమించిందంట. వీసీ సీనియర్ ప్రొఫెసర్ ప్రమోషన్ అక్రమం అని చెప్పేసి ఒక వార్త. అక్రమంగా మొత్తం అక్రమాలే చేసిందంట ఆయన. మొదటి ప్రాధాన్యత మల్లన్నకే ఇవ్వండి. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన ఘనత మల్లన్నదే. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రావడానికి ప్రధాన కారణం పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఇక ప్రజల పక్షాన నిలబడిన మల్లన్నను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనదే. పట్టభద్రుల ఎవరు ఎలాంటి ప్రలోభాలకు గురి కావద్దు. ఎమ్మెల్యే కోరం కనకయ్య అంటా ఉన్నాడు. 100% అది కరెక్టు. ఎందుకంటే ఈ పట్టభద్రులు కూడా అంటే అమ్ముడుపోతారు అనేటువంటి మాట రాదు. ఎందుకంటే పాపం నిజంగా కూడా పట్టభద్రులు నిజాయితీగా ఉంటారు. పేదల ఆశాజ్యోతి కామ్రేడ్ పుచ్చలపల్లి. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు బొల్లం అశోక్. అధైర్యపడొద్దు, అండగా ఉంటాం.
తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. రైతులు ఆందోళన చెందొద్దు. రైస్ మిల్లర్లు ఇబ్బంది పడితే చర్యలు తప్పవు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వాళ్ళకు భరోసా ఇస్తూ ఉంది. నిజంగా కూడా ఇట్లా భరోసా ఇవ్వాలి. వైభవంగా వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు, భక్తి శ్రద్ధలతో పాల్గొన్న భక్తులు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే కలెక్టర్ గారు అవినీతి అధికారులపై చర్యలేవి, 100 ఎకరాల చెరువులో నిత్యం మట్టి తవ్వకాలే. ఇక అధికారులకు కోట్ల రూపాయల ముడుపులు, స్థానిక ప్రజలు సమాచారం అందించిన ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఈ గ్రామాల్లో మంచినీటి ఎద్దడి, డబుల్ బెడ్రూమ్ కాలనీల్లో నీళ్లు లేక అవస్థలు పడుతున్న గిరిజనులు. కనీసం పంచాయతీ అధికారులు సైతం పట్టించుకొని వైనం, మా గోడు పట్టించుకోండి అని చెప్పేసి పాపం గ్రామస్తులు అడుగుతా ఉన్నారు. దిగజారి మాట్లాడుతున్న మోడీ. సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు. ఇక తీన్మాన్ మల్లనని భారీ మెజార్టీతో గెలిపించండి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అంటా ఉన్నారు. ఇక జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పోదెం వీరయ్య కూడా మాట్లాడినారు. చట్టసభల్లో ఆ గొంతు అవసరం. తీన్మాన్ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించండి. బీఆర్ఎస్ ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తి మల్లన్న. ఎమ్మెల్యే మట్ట రాగమై. ఇక స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే హైదరాబాద్ అదే జోరు, పంజాబ్ పై సన్ రైజర్స్ గెలుపు అంటే ఒక వార్త. ఇక కీలక మ్యాచ్ వర్షార్పణ అయిపోయింది. రాజస్థాన్ను ముంచిన వర్షం హైదరాబాద్ కలిసి వచ్చినతో అదృష్టం. వర్షం కారణంగా కోల్కతా రాజస్థాన్ మ్యాచ్ రద్దయిపోయింది. చెరో పాయింట్ కేటాయింపు. రేపు కోల్కతా హైదరాబాద్ మధ్య క్వాలిఫైయర్ మ్యాచ్ ఉంటుందంట. ఎల్లుండి రాజస్థాన్తో ఆర్సీబీ ఎలిమినేటెడ్ మ్యాచ్. ఇక మూవీ వార్తలు చూసుకుంటే సేమ్ టు సేమ్ మహేష్ను ప్రభాస్ కాపీ కొట్టాడా అని చెప్పేసి ఒక వార్త. ఇక స్లీవ్లెస్ డ్రెస్లో రష్మి క్రేజీ లుక్స్ అంట. ఓహో, ఈమె రష్మి అంటే ఇప్పుడు అందులో యాంకర్ కదా, ఈమె స్లీవ్లెస్లో వేసుకుందంట ఆమె. అంటే సగం సగం వేసుకుంటే అట్లా అంటారు, బయట కనిపిస్తట్టు. ఇక అందాలు ఆరబోస్తూ క్యూట్ ఫోజులు ఇచ్చింది ఆమె. దూకే ధైర్యమా జాగ్రత్త, దేవర ముంగిట నువ్వెంత. దేవర నుంచి పవర్ఫుల్ సాంగ్ అంట, గూస్ జంప్స్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది దేవరకు సంబంధించి. ఇక నమస్తే ఇండియా మే 22న భారతీయుడు 2 అంట ఫస్ట్ సింగిల్. నిన్న ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటన కొనసాగింది. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో పర్యటన కొనసాగింది తీన్మాన్ మల్లన్నది. ఇక్కడ మానవతరాయన్న ఇక్కడ మొత్తం కూడా ప్రజలతో మాట్లాడిండు. ఇక్కడ కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థి నాయకులు, తర్వాత అక్కడ జేఏసీ వ్యవస్థాపకులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. నిన్న కలిసినట్టున్నారు మల్లన్నని. వాళ్ళందరూ కూడా మాట్లాడినారు. కేయూలో ఇది నిన్న కేయూలో మార్నింగ్ వాక్లో అంటే అక్కడ గ్రాడ్యుయేట్స్తో మాట్లాడే ప్రయత్నం చేసిండు. ఇక్కడ రియాజ్ సార్ కూడా ఉన్నాడు. వీళ్ళంతా కూడా నిన్న జరిగింది. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి దిశ చూద్దాం. తగ్గేదేలే, ఇక లీగ్ స్టేజ్ను గెలుపుతో ముగించిన సన్ రైజర్స్ అంటే ఒక వార్త. ఇక నేటి నుంచి టెట్ జూన్ 2 వరకు నిర్వహణ, 2 సెషన్లో ఎగ్జామ్స్. తొలిసారి ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తూ ఉన్నారు టెట్ ఎగ్జామ్. భార్య ప్రైవేట్ పార్ట్కు తాళం వేసినట. ఓయ్యమ్మ ఈడవాడు. అఫైర్ పెట్టుకుందన్న అనుమానంతో భర్త దాష్టిక. మహారాష్ట్రలో ఒళ్ళు గగురు పొడిచే ఘటన చోటు చేసుకుంది. అది ఏమనలో కాదు, అర్థమవుతలేదు. అది నేటి నుంచి సిఐఎస్ఎఫ్ ఆధీనంలోకి పార్లమెంట్. 3,317 మందికి పైగా సిబ్బందితో భారీ భద్రతా సేవల నుంచి వైదొలిగిన సిఆర్పిఎఫ్ అని చెప్పేసి ఒక వార్త. పిడుగుపాటుకు 3 మృతి చెందిన వారంతా రైతులే. వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇక కుప్పగూలిన ఇరాన్ అధ్యక్షుడికి హెలికాప్టర్. ప్రెసిడెంట్ వెంట విదేశాంగ శాఖ మంత్రి కూడా ఉన్నంట హుసేన్ అమీర్ అబ్దుల్లా హియాన్ అందులోనే ప్రయాణిస్తున్నాడు. పాపము అది క్రాష్ అయిందంటే ఏం జరుగుతుందో మరి చూడాలి. ఇక ప్రాణహిత నుంచే ఎంక్వైరీ. కాళేశ్వరంపై విచారణకు ఎక్స్పర్ట్ కమిటీ నియమించే ఆలోచనలో జ్యుడిషియల్ కమిషన్. నేడు కేబినెట్ భేటీ. సచివాలయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన నిర్వహణకు ఈసీ నుంచి అనుమతి వచ్చింది. అత్యవసర అంశాలకు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. ఉమ్మడి రాజధాని రుణమాఫీ పైన చర్చించొద్దని చెప్పేసి కూడా కండిషన్ పెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. ప్రాణహిత చేవేల ప్రాజెక్టును ఎందుకు పక్కన పెట్టారు అనే విషయంపై ఆరాధిస్తూ ఉన్నారు. మహారాష్ట్రతో సంప్రదింపులు, ఒప్పందాలపైన కాళేశ్వరం డిజైన్ నిర్మాణ నిబంధనల మేరకు జరిగిందా, ఇక ప్లానింగ్లో జరిగిన డీవియేషన్స్ ఏంటి, ఇక 3 బ్యారేజీల అవసరం ఉన్నదా, సాంకేతిక అంశాలతో లోతుగా అధ్యయనం చేసేందుకు రెడీ అవుతా ఉందంట. ప్రాణహిత నుంచి ఎంక్వైరీ కమిటీ మొత్తం కూడా విచారణ కొనసాగుతూ ఉంది. ఇక్కడ ఏది కాళేశ్వరానికి సంబంధించి.
సమర్థతకా పైరవీలకా వీసీ పోస్టులు ఎవరికి? గత ప్రభుత్వపు ప్రభుత్వ తప్పులు రిపీట్ కావద్దని సర్కారు ప్లాన్ చేస్తూ ఉంది. 9 వర్సిటీలకు ఇప్పటికే 1380కి పైగా అప్లికేషన్లు వచ్చినాయంట. మంత్రులు ఎమ్మెల్యేల ద్వారా పైరవీలు చేస్తూ ఉన్నారు. సీఎం ఆఫీస్కు సిఫారసులు లెటర్లు పంపుతా ఉన్నారు. ఈసీ పర్మిషన్ తర్వాత అపాయింట్మెంట్ ఉంటుంది. ఇక్కడ రేపటితో వీసీల పదవీ కాలం మురుగుస్తుందంట. దీంతో ఇవాళ సీఎం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. దీనిపైన రాష్ట్రంలో రేపటితో 9 వర్సిటీలకు వీసీల పదవీ కాలం ముగుస్తుండటంతో వారి స్థానంలో కొత్త వారిని నియమించే ప్రక్రియను ప్రభుత్వం ఇప్పటికే మొదలుపెట్టింది. వీటిని సమర్థత ఆధారంగా ఇస్తారా లేక పైరవీల ద్వారా వచ్చిన వారికి అవకాశం కల్పిస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతా ఉన్నాయి. గత ప్రభుత్వ తప్పులు రిపీట్ కావద్దని సర్కార్ ఆలోచిస్తున్నట్లుగా టాక్ అంటూ ఒక వార్త. వైస్ ఛాన్సలర్ని అంటే ఉపకులపత్రుని అంటే యూనివర్సిటీలకు విశ్వవిద్యాలయాలకు ఉపకులపత్రులను నియమిస్తూ ఉంది. మరి దానికి సంబంధించి ఎవరిని నియమిస్తారనే పైన ఉత్కంఠ నెలకొని ఉంది. సీఎం వద్దకు భూ పంచాయతీ. సుచిత్ర భూ వివాదంలో మల్లారెడ్డి వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్. ఇక పరస్పర విమర్శలతో హీటెక్కిన రాజకీయం. ముఖ్యమంత్రిని కలుస్తామని ఇరువురు వెల్లడి. రేవంత్ స్పందనపై పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతూ ఉంది. నా వద్ద ఉన్న ల్యాండ్ డాక్యుమెంట్స్ ఫేక్ అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని చెప్పేసి మల్లారెడ్డి అంటున్నాడు. మల్లారెడ్డి వద్ద సరైన డాక్యుమెంట్స్ ఉంటే సర్వే ఎందుకు చేయనిస్తలేడని చెప్పేసి అక్కడ అడ్లూరి లక్ష్మణ్ అడుగుతా ఉన్నాడు. ఎందుకంటే గతంలో మాత్రం మొత్తం ఆరోపణలు మాత్రం బాగా ఉన్నాయి ఎవరి మల్లారెడ్డి పైన. మొత్తం భూ కుంభకోణాలు, భూ కబ్జాలు, కథా కార్ఖాన ఇదంతా కూడా ఏమంటే పాలమ్మినా పూలమ్మినా అదమ్మినా అంటాడు. అట్లా మీతో మాకు పోరికేంటి? ప్రజలతో చీకొట్టించుకున్న కాంగ్రెస్. ఇక స్కాములు అవినీతికి ఆ పార్టీ కేర్ ఆఫ్. చీమల పుట్టలో పాములు చేరినట్లు తెలంగాణలో అధికారంలోకి. బీజేపీ నేత ఈటెల రాజేందర్ నల్గొండలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం నిర్వహించిందట. 10 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం. దేంతో నవ్వుతావు నాయన? నువ్వు ఏ మనిషి ఉన్నావు? పిస చేస్తున్నావు. మీ నాయన అట్లా చేస్తున్నావు, నువ్వు అట్లా చేస్తున్నావు. కేటీఆర్ 2 లక్షలు ఇచ్చినావు. లక్షలు ఇచ్చినావా? ఇంకా అవి ఇచ్చినావా? ఇంకా ఏమన్నా ఉన్నదా? ఏమన్నా మాట్లాడుతందుకు చూపిస్తావా? ఏమన్నా రారా నాయన మనం మాట్లాడదాం అంటే కూడా మరి నువ్వేమో రావా? దా మరి రా. 2 లక్షలేంది నువ్వు దాంట్లో సగం చెప్పుద్దా రాదు లెక్క. లంగ మాటలు మాట్లాడి మళ్ళీ ఇట్లా చేసిన అభివృద్ధిని చెప్పుకోలేక ఓడిపోయినమాట. బాగా ఇక అన్నీ మొత్తం చేసిండు అభివృద్ధి. రుణమాఫీ చేయకుండా రేవంత్ మోసం చేస్తా అని చెప్తుంటున్నాయి బాబు. మాజీ మంత్రి గారు అన్న రామన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాదే విజయం అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. కేటీఆర్పై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓటు ఎవరికి వేశారో పోలింగ్ రోజు పరోక్షంగా చెప్పడంపై మండుపాటు. చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే నేను తెలంగాణలో ఇచ్చిన వాళ్ళకి ఆయనకి ఇచ్చిన అని వేసిన అని చెప్పిండి. నా కథలు ఉంటాయి. ఈసీ మరి ఏం చేస్తారో చూడాలి. ఇక ఫ్యూచర్ పేరిట రియల్ బిజినెస్ ఫ్రీలాన్స్ ఫామ్ ప్లాట్స్ పేరిట తన్యాస్ ఇన్ఫ్రా దందా చేస్తూ ఉంది. అనుమతి లేకుండానే విల్లాలకు కోట్ల రూపాయలు. ఏడాది తర్వాత డిటిసిపికి అప్లై చేసింది. ఇక భూమి కొనేందుకు కస్టమర్ల సొమ్మే ఇచ్చేసింది. ఫ్రీలాన్స్ విల్లా ప్లాటు 1.70 కోట్ల రూపాయలట. శంకర్పల్లి కొండాపూర్లో ప్రాజెక్టులు వేసేసి వీటిలో మొత్తం దందా నడుస్తుందట కథ. ఆ పంతానికే బీజేపీ ఆపరేషన్ జూడు అని చెప్పేసి ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తూ ఉన్నారు. మా పార్టీ నేతలను అరెస్ట్ చేసి జైలుకు పంపే కుట్ర అని చెప్పేసి కేజ్రీవాల్ అంటున్నాడు. ఇక బీజేపీ కేంద్ర కార్యాలయం ముట్టడికి ఉద్రిక్తం. ఆప్ కార్యాలయం ఎదుటే బైఠాయించి నిరసన. నిందితుడిని రక్షించేందుకు ఆప్ నిరసనలా అని చెప్పేసి స్వాతి మాలివార్ అంటున్నారు. బిభవ్ కుమార్కు 5 రోజుల పోలీస్ కస్టడీ అంటే ఈయన మాజీ పిఏకు. ఇక పరేడ్ గ్రౌండ్స్లో రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. 10,000 మందితో గ్రాండ్గా నిర్వహణ. ఈసీ నుంచి అనుమతి కోసం సర్కార్ రిక్వెస్ట్ పెట్టుకుంది. పొలిటీషియన్లు ఆఫీసర్లు కలిసి పాల్గొనేలా ప్లాన్ చేస్తూ ఉంది. సీఎంగా రేవంత్కు ఇది మొదటి ఉత్సవాలు. 6 నెలల పాలన గ్యారంటీల అమలుపై పొలిటికల్ స్టేట్మెంట్స్ ప్రకటనకు దూరంగా ఉంది. మొత్తం మీద ఇక్కడ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తారీఖు రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మంచిగా భారీగా జరపాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉందంట. అంతేనా? ఇది దిశలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. షరతులు వర్తిస్తాయి. కేబినెట్ భేటీకి అంగీకరించిన ఈసీ మంత్రిమండలి సమావేశం ఇవాళ జరుగుతుంది. ఇక జూన్ 4లోపు చేపట్టాల్సిన పనులపై మాత్రమే చర్చించాలి. రైతు రుణమాఫీ, ఉమ్మడి రాజధానిపై చర్చ వద్దు. ఎన్నికల్లో భాగస్వాములైన అధికారులను ఎవరిని పిలవకూడదని చెప్పేసి షరతులు పెట్టిందంట. మా గురించి మాట్లాడండి,
మూలవాసి బచావో మంచి నాయకులు రఘు మిడియామి సోడి భీమా అంట. వాళ్ళు ఛత్తీస్గఢ్ అడవుల్లో అనునిత్యం బతుకు పోరాటం చేస్తూ హైదరాబాద్ మహారానికి వచ్చారు. తమ పోరాటానికి మద్దతు కోరడానికి వచ్చారు. తాము ఎందుకు పోరాడుతున్నామో చెప్పడానికి వచ్చారు. తమ పోరాటం ఈ దేశ అందరిది అని వివరించడానికి వాళ్ళు దండకారణ్యం నుంచి వచ్చారు. గత 3 ఏళ్లుగా సైనిక క్యాంపులకు వ్యతిరేకంగా పోరాడుతున్న మూలవాసి బచావో మంచి నాయకులు రఘు మిడియామి సోడి భీమా తమ ఆవేదనను పోరాటాన్ని బుద్ధిజీవులకు చెప్పుకోవడానికి వచ్చారు. ఈ సందర్భంగా విజయక్రాంతి వాళ్ళతోని ఇంటర్వ్యూ చేసిందట. అండమాన్ చేరిన నైరుతి ఋతుపవనాలు వచ్చేస్తున్నాయని చెప్పేసి ఒక వార్త. కోటా మాట ఏమిటి? పంచాయతీ ప్రాదేశిక ఎన్నికలపై మల్లగుల్లాలు కులగణన చేసి రిజర్వేషన్లు పెంచాలని ఒత్తిడి. ఇప్పటికే ముగిసిన సర్పంచ్ మెంబర్ల పదవీ కాలం. జూన్ 30తో ముగియనున్న ఎంపీటీసీ జడ్పీటీసీల గడువు. ఇక బీసీ రిజర్వేషన్లు పెంచుతామని ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అందుకు కులగణన చేపట్టాల్సి ఉంటుందన్న నేతలు. ఈ ప్రక్రియకు 2-3 నెలలే పట్టే అవకాశం. కొత్తవి తెస్తారా, ప్రస్తుత రిజర్వేషన్లే అమలు చేస్తారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. బీసీ రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం చూపించాలని చెప్పేసి బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అంటా ఉన్నారు. ఇక బీసీ రిజర్వేషన్లు పెంచాకే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేస్తూ ఉన్నారు. పిడుగుపాటుకు 3 మృతి. వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. 8,889 కోట్లు సీజ్ చేసిందంట. ఎన్నికల్లో భారీగా పట్టుబడ్డ నగదు ఎన్నికలు పూర్తయ్యే నాటికి మరింత పెరుగుతుందంట. పైసలు మస్తు దొరుకుతున్నాయంట. యాదాద్రికి పోటెత్తిన భక్తులు దర్శనానికి 4 గంటల సమయం పట్టిందంట. ఒక్కరోజే 85.33 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది నిన్న. హీటెక్కిన ఎమ్మెల్సీ ప్రచారం. చేసింది చెప్పుకోలేకనే ఓటమి పాలైపోయినవాట. చెప్పుకుని చేసింది ఏమున్నది? నువ్వు చేసింది భూదందాలు, ఇసుక దందాలు, తర్వాత మాఫియాలు, మట్టి మాఫియాలు, మందు, కథా కార్ఖాన, ఇదేనా నువ్వు చేసింది చెప్పుకోలేక. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు పెట్టినాం, కథం చేసి పడేసినాం, ఇవేనా చెప్పుకోలేకనా? ఇక రాహుల్ గాంధీ ప్రధాని కావడం కళ. ఎన్నికల హామీలను కాంగ్రెస్ విస్మరించింది అని చెప్పేసి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అంటుండు. తీర్మానాలను గెలిపించుకుంటాం. మాజీ మంత్రి దామోదర్ రెడ్డి. గత 10 ఏళ్లు ప్రజలను హింసించిన బీఆర్ఎస్కు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పట్టభద్రులు కాంగ్రెస్ను ఆదరిస్తారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీర్మానాలను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని చెప్పేసి దామోదర్ రెడ్డి అంటా ఉన్నారు. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. వర్షం చెట్ల సంభాషణ. నేస్తమా మన బంధం విడదీయరానిది. నీ వెంటే నేను ఉంటాను. నిన్ను అభివృద్ధి ఆవాసం కొరకు అని నరికివేస్తుంటే ఆకాశం చాటున నేను కన్నీళ్లు పెడుతుంటాను. పుడమి తల్లికి వచ్చిన పచ్చని చీర కట్టినట్లు నీవు ఉంటేనే నేను మబ్బుల చాటు నుంచి నీటి జల్లునై నేల రాలుతాను. నన్ను విడదీస్తున్న మానవాళికి ఎండ తీవ్రత నీటి ఎద్దడి తిప్పులు పెడుతున్నా. వాళ్ళలో చలనం లేని రాళ్ల తీరిగా ఉన్నారు ఏంటి? ప్రకృతిని ప్రేమించే మనుషులు కరువైతున్నారు. పచ్చని చెట్లే కదా ప్రజల ప్రగతికి మెట్లు. రాను రాను నీడను అద్దె రూపంలో కొనుక్కునే రోజులు వస్తాయి కావచ్చు అని చెప్పేసి రమేష్ గాండ్లా అంటున్నాడు. ఏది వర్షము తర్వాత చెట్లు కలిసి మాట్లాడుకుంటున్నాయంట. ఇక నేడే 5వ దశ ఎన్నికలు జరుగుతున్నాయి. లోక్సభ ఎన్నికలకు సర్వం సిద్ధం. 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 49 స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు. ఈ విడతలో 695 మంది అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు. పలువురు ప్రముఖులు నిల్చున్న చోట్ల ఇయాలనే ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక బరేలీకి పారిపోయాడు. ఆ స్థానం వాళ్ళ కుటుంబం ఆస్తా. తన కొడుకు తప్ప ఒక్క కార్యకర్త దొరకలేదా? సోనియా రాహుల్పై మోడీ విమర్శలు చేస్తుండు. జంషెడ్పూర్లో ప్రధాని ఎన్నికల ప్రచారం నిర్వహించిండు. కబ్జా భూమిలోనే కన్వెన్షన్ సెంటర్. తొమ్మిడికుంట చెరువు శిఖంలో ఎకరం భూమి, 2 ఎకరాలు బఫర్ జోన్లో కన్వెన్షన్ సెంటర్ ఉన్నట్లు గుర్తింపు. నాడు సర్వే చేసిన రెవెన్యూ అధికారులు వంటగది, స్టోర్ రూమ్లు నిర్మించినట్లు ప్రాథమికంగా నిర్ధారణ. నేటికి చర్యలు తీసుకుని ఇరిగేషన్ అధికారులు. తొలుత 29 ఎకరాల చెరువులకు గాను ప్రస్తుతం 10 ఎకరాలే ఉందట. ఇంకా 19 ఎకరాలు పీకింది మొత్తం. సినీ హీరో నాగార్జునకు చెందినటువంటి కన్వెన్షన్ సెంటరు. ఇక్కడ ఏం జరుగుతుందంట? ఇంట్లో ఈగల మోత, బయట పల్లకిల మోత అన్నట్టు ఉంది సినీ హీరో అక్కినేని నాగార్జున వ్యవహారం. సినిమాల ద్వారా
10 మందికి మంచి చెప్పాల్సింది పోయి తనే చెడుదారిలో పోతే పరిస్థితి ఏంటి? అగ్ర హీరోలు ఏదో స్టోరీ రూపంలో జనానికి మంచి మెసేజ్ ఇస్తుంటారు, కానీ నటుడు నాగార్జున మాత్రం ఓ చెరువును కబ్జా చేసి అటవీ ప్రేమికులను మాత్రం ఖతం చేసి పడేస్తూ ఉండి ఇది పరిస్థితి అని చెప్పేసి కన్వెన్షన్ మొత్తం అట్లా ఉందంట. అయితే ఇక్కడ బఫర్ జోన్లో ఉన్నా కానీ కొంతమంది అధికారులు ఏం చేస్తారంటే కొంతమందికి ఇట్లా ఇచ్చేస్తుంటారు. లేకపోతే నిజంగా ఒకవేళ పేదవాడో లేకపోతే ఎవరైనా కొంచెం సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలనుకుంటే కానీ లేకపోతే ఏమైనా చేయాలనుకుంటే మాత్రం దానికి సవాలక్ష కారణాలు చెప్పేసి మొత్తం తిరస్కరిస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితులు ఇది కరెక్ట్ కాదు, చూసుకోరు ఒకసారి. ఆఫ్ఘన్లో భారీ వర్షాలు, ఘోర్ పంజాబ్ ప్రావిన్స్లో వరదలు, దేశాన్ని అతలాకుతలం చేస్తున్న వరదలు. నిన్న 68 మంది మృత్యువాత, ఇక భారీగా ప్రాణ ఆస్తి నష్టం. బీభత్సం సృష్టిస్తున్న వానలతో జనం బెంబేలెత్తుతా ఉన్నారు. కూలిన ఇరాన్ అధ్యక్షుడికి హెలికాప్టర్, వాతావరణం అనుకూలించక ప్రమాదం జరిగింది. ఆ దేశ ప్రభుత్వ మీడియా వెల్లడి. ఇబ్రహీం రైసీతో పాటు విదేశాంగ శాఖ మంత్రి పలువురు హెలికాప్టర్లు ఆయనతో పాటు ఉన్నారంట. పాపం మరి ఏం జరిగిందో. ఇక జూన్ 1 నుంచి డ్రెస్ కోడ్. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదాద్రిలో మార్పులు. హిందూ సాంప్రదాయం ప్రతిబింబించేలా వస్త్రధారణ. వీఐపీ బ్రేక్ దర్శనానికి డ్రెస్ కోడ్ తప్పనిసరి పెడతా ఉన్నారంట. యాదాద్రిలో పోటెత్తిన భక్తులు, క్యూ లైన్లో బారులు తీరిన భక్తజనం. ఇక ఇవాళనే కేబినెట్ భేటీ, మధ్యాహ్నం 3 గంటలకు మీటింగ్. మంత్రివర్గ సమావేశానికి ఈసీ ఓకే చెప్పింది. షరతులతో కూడిన పర్మిషన్, కీలక నిర్ణయాలు ఉండకపోవచ్చు. హైదరాబాద్లో పలు చోట్ల కురిసిన వాన, రోడ్లంతా జలమయం. ఇక 4 రోజులు వానలు. వాతావరణ శాఖ హెచ్చరిక. నైరుతి ఆగమనం, భారత భూభాగంలోకి ప్రవేశించిన ఋతుపవనాలు. ఆపరేషన్ జూడు, ఆ పంతానికి బీజేపీ యత్నం. ప్రధాని మోడీ మరో కుట్ర. ఆప్ అధినేత కేజ్రీవాల్ అంటా ఉన్నాడు. పిఏ బిభవ్ కుమార్ అరెస్టుకు నిరసన. బీజేపీ ఆఫీస్ ముందు ఆప్ ఆందోళన చేపడతా ఉంది. ఇది ఆదాబులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. తిన్నోళ్లకు తిన్నంత అనారోగ్యం, పాడైపోయిన పదార్థాలు, కాలం చెల్లిన మసాలాలు. చూసుకోరు ఎట్లుండదో. ఇందాక వెలుగులో చూసినాం, ఇప్పుడు ఇట్లా ఈనాడులో కూడా వచ్చింది స్పెషల్ స్టోరీ. వంటగదులు అపరిశుభ్రం, మళ్ళీ నూనెలు వినియోగం అంట. అంటే ఇక్కడ వేయించిన ఇప్పుడు ఎందుకు ఇక్కడ పూరి చేస్తారు, పూరి చేసిన నూనె ఇట్లానే మళ్ళీ దాంట్లో దోశలు వేస్తుంటారు. రాష్ట్రంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, మండీలు, బేకరీల్లో పరిస్థితి ఇట్లనే ఉందంట. ఆహార భద్రతా అధికారుల తనిఖీల్లో నివ్వెరపోయే అంశాలు వెలుగులోకి వచ్చినాయి. పురుగులు పట్టిన కాలం చెల్లిన ఆహార పదార్థాలు, కల్తీ మసాలాలు, మళ్ళీ కాచి వాడుతున్న నూనెలు, అపరిశుభ్రమైన వంటశాలలు. రాష్ట్రంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, మండీలు, ఐస్ క్రీమ్ పార్లర్లు, కాఫీ షాపులలో పరిస్థితి ఇది. సాధారణ హోటళ్లలోనే కాదు, ప్రముఖ రెస్టారెంట్లలోనూ ఇదే దుస్థితి ఉంది. అయితే గుమగుమలాడే వాసనలు, ఆకర్షణీయమైనటువంటి రంగులు వేడివేడిగా వడ్డన ఆకట్టుకుంటున్నా తింటే అనారోగ్యం తథ్యమంట. వైద్య ఆరోగ్య శాఖ ఆధీనంలోని రాష్ట్ర ఆహార భద్రతా విభాగం 20 రోజులుగా 67 చోట్ల తనిఖీలు చేస్తే మొత్తం ఇదే కథనంటగా. పాచిపోయినాయి, కుళ్ళిపోయినాయి, పురుగు పట్టినాయి, రకరకాలుగా ఉన్నాయంట. ఓ రెస్టారెంట్లో కుళ్ళిన ఉల్లిగడ్డ. ఇక ఈ పాచిపోయిన బిర్యానీ తింటే అంతే సంగతులు. దాన్ని వేడివేడి చేసుకొచ్చి ఇట్లా తీస్తే పెడతారు, ప్లేట్లు వేసి పెడతారు, ఇంత మసాలా వేసి. ఇక వెజ్ బిర్యానీలో పాడైపోయిన క్యారెట్. ఇది పరిస్థితి ఉందంట. మన వ్యాధుల భారంతో 56% తిండే మూలమంట. మన వ్యాధులకు కారణము మనం తినే తిండేనంట. సమతుల ఆహారమే మేలు. కొవ్వు పదార్థాలు, చక్కెర, ఉప్పు పరిమితంగా వాడాలంట. ఇంటి ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు అవసరమవుతాయి. కండరాల వృద్ధికి మితిమీరిన ప్రోటీన్ పౌడర్లు వాడకం మంచిది కాదంట. ఎన్ఐఎన్ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇక అడవిలో కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్, అంతు చిక్కని రైసీ ఆచూకీ. దట్టమైన అటవీ ప్రాంతంలో ముమ్మర గాలింపు. పాపం ఇంకా తెలుస్తలేదు అదే. 5వ విడతలో జోరెవరిదో. ఇవాళ 49 లోక్సభ స్థానాలకు పోలింగ్. రాయ్బరేలీ, అమేథీపై అందరి దృష్టి ఉంది. ఇక బెంగాల్లో భారీగా బలగాల మోహరింపు. ఇక రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నాడు. నైరుతి ప్రయాణం మొదలైంది. దేశంలో తొలిగా నికోబార్, అండమాన్ తీవ్రను తాకిన ఋతుపవనాలు. ఇక ఈ నెల 31న కేరళ తీరానికి భారత వాతావరణ శాఖ విభాగం చెప్తా ఉంది. మంత్రి మండలి సమావేశం ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహణ. షరతులతో అనుమతించిన ఎన్నికల సంఘం. దేశానికి తెలుగు వెలుగులు. తెలుగు తేజాల సారథ్యంలో భారత బొగ్గు రంగం. కోల్ ఇండియా చైర్మన్ సహా పలు సంస్థల అధిపతులు మనవాళ్లేనంట. కేంద్ర బొగ్గు శాఖ అదనపు కార్యదర్శి కూడా. ఆశతో పెట్టుబడి, మోసాలకు పట్టుబడి.
అధిక లాభాలంటూ నిలువునా ముంచుతున్న నేరగాళ్లు, షేర్లు, ఫ్రాంచైజీలు, ఉద్యోగాల పేరిట వలయిస్తూ ఉన్నారంట. సైబర్ మోసాల్లో అత్యధికం ఈ కోవలోనే జరుగుతూ ఉన్నాయంట. జాగ్రత్తగా ఉండండి. సైబర్ మోసగాళ్ళు ఇంకా నేరగాళ్ళు మోసం చేస్తూ ఉన్నారు. మొత్తం జరుగుతున్నాయంట. లక్షల కోట్ల మంది బాధితులుగా ఉండిపోతున్నారు. ఇంకా అశ్విని హెయిర్ ఆయిల్ అంట. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి నమస్తే ఈమె ఏమంటుంది ఈమె? వాన చినుకు రైతు వణుకు. ఓయ్ అమ్మ చూసుకో. ఇట్లా ప్రాసలు మాత్రం ముద్దుగా పెడుతున్నాడు. ఇలా అండమాన్ను తాకిన నైరుతి. సీఎం చెప్తే మాకేంటి, తడిసిన ధాన్యం కొనుగోలునకు ససేమిరా, ఎండితేనే కాంటా అంటున్న అధికారులు. ముఖ్యమంత్రి రేవంత్ తడిసినవి ఎండబెట్టి అమ్మొచ్చు, ఉట్టిని మళ్ళీ తడిసిన అట్లా తీసుకొని ఇస్తే కూడా మళ్ళీ ఏంటి అవి వస్తాయి కదా, మొలకలు వస్తాయి. మరీ ఎండబెట్టకుంటే చూడు ఎట్లా రాస్తుంది చూడిగా. వడ్లు కొనక 27 రోజులు అయింది అని చెప్పేసి ఇట్లా బదనాం చేయాలంటే ఫస్ట్ నాయన నువ్వు. మేయర్ కిడ్నాప్కి యత్నం, కిస్తీ కడతావా చస్తావా, ఆటోల జప్తు ప్రశ్నిస్తే రౌడీల దాడులు అని చెప్పేసి ఇట్లా. బీజేపీకి 8 సార్లు యువకుడి ఓటు, పోలింగ్ వీడియో వైరల్, ఈసీ స్పందించాలని చెప్పేసి అఖిలేష్ అంటున్నట. అట్లేం పడే ఓట్లు ఇవన్నీ కథలే ఉంది. ఇప్పుడు ఒకసారి వస్తే అక్కడ ఉన్నటువంటి అధికారి ఎవరు ఉంటారో ఆ అధికారి ఓకే చేస్తేనే ఇంకో ఓటు పడుతుంది. అప్పటిదాకా పడుతుంది. ఇటు 4-5 ఒత్తుకుంటూ పోతే పడుతుంది అనుకుంటారా. ఇవన్నీ కథలు రాయమంటే మస్తుగా రాస్తారు కథ. ఇలా కాక పేపరు. అధికారమా ధిక్కారమా, మనకు ఏది కావాలో తేల్చుకోవాలి, మళ్ళీ మోసపోవద్దంట. ఈ మోసం చాలా కూడా నీ అంత మోసం ఉంటుంది ఎవరిదన్నా. ఎంత ముంచితివి, ఎంత చేస్తేవి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అంటివి, అదంటివి ఇదంటివి మొత్తం నాశనం చేస్తేవి రాష్ట్రాన్ని. 2 తరాలను మొత్తం ముంచి ఆ పాపం మూటగట్టుకురు కాబట్టి ఆ పాపానికి పడిపోయింది ప్రభుత్వం, నాశనం అయిపోయింది. ఇక బిడ్డల నిర్లక్ష్యం, 3,000 కోట్ల రూపాయల భారం, సర్కారు చేతిలో ప్రైవేటు బడి ఫీజు. లంగకథలన్నీ చేస్తారు, లంగకథలన్నీ రాస్తారు. ఇదే పేపరు. డోలాయమానం ఆర్టీసీ విలీనం అని చెప్పేసి ఇట్లా. ఇది ఈమె రాసుకొచ్చింది. ఇక శ్రీ శృభకృతనామ సంవత్సరం, క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, తిది ద్వాదశి, పగలు 3:59 వరకు. నక్షత్రం చిత్త పూర్తి. వర్జం అంటే పగలం 12:07 నుంచి పగలు 1:53 రాహుకాలం కూడా ఉందంట. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రాహుకాలంలో మరి కాకనైతే మొత్తం మీద ఇక ఆగమాగం అవుతున్నాడు. మొత్తం కాకతో పాటు మరి కాక కొడుకు కూడా అట్లా ఆగమాగమే అవుతున్నాడు. మేము 2 లక్షలు ఇచ్చినామంటారు. నువ్వు లక్షలు ఇచ్చినవా ఇంకేమైనా ఇచ్చినావా? ఏడిచ్చినారు నాయన?